All right. Okay. Okay, guys. All right. So hopefully we'll try to conclude our Christology class today. After that, we'll go to continue next week. We'll start from bibliology. Okay. Before that, I am going to. Yeah. We already started. All right. So significance of Christ's death. His death justified. So ఆయన Justified us. What does justification mean, guys? Come on, you tell me. పునరుత్థానాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డం. చెప్పండి, నీతిమంతులు అంటే ఏంటి చెప్పండి మీరు. నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే అర్థం ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేయండి. పాపం లేని వారు. ఒక చూద్దాం, అది కరెక్టా రైటా తర్వాత చూద్దాం. చెప్పండి, నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే ఏమిటి? ఒక నిమిషం లైన్ వస్తున్నాం సార్, ఒక్క నిమిషం. ఓన్లీ రెండే, ఒక లైన్ లో టైం లేదు. ఓకే, అంటే ఎనీబడి ఇన్ ఎంఏ ఆర్ బీడీ? Anyone from online? What is righteousness means, sir? Made righteousness means. What does made righteousness mean? What does? No, what is right? What is justified? What is meant by justified? Spoiling, and you made me spoil. Righteousness is different than justified. We are not. Yeah, what does righteousness mean? What is Telugu? Yeah, same. నీతిమంతులుగా తీర్చబడ్డం. What does that mean? Sir is learning some Telugu. అన్నా, ఆదాం నుంచి వస్తున్న పాపము మన మీద మోపబడకుండా దేవుడు మనల్ని పొజిషనల్ గా మనల్ని రైచస్ గా చేసిన. పాస్టర్, అర్హత లేని మనకి దేవుడు ఆపాదించడు. ఏంటమ్మా ఆపాదించేది ఏంటి? నీతి. అర్హత లేని మనకి దేవుని నీతి కలగడం. ఓకే. Anyone? I'll take one more. ఇంకొక మాత్రం చెప్పండి. Online. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మనం చేసే కార్యాలు బట్టి, మన నీతి క్రియలు బట్టి కాదు, కేవలం ఆయన రక్తం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఓకే. ద్వారా, రక్తం ద్వారానే. So the question is, what does that mean? నీతిమంతులుగా తీర్చబడ్డాం అంటే కేవలం ఆయన రక్తం ద్వారానే. Paying the penalty for somebody else's sin in place of somebody else, like a ransom. That is atonement, substituted atonement, to be very specific. Okay. Yeah, brother. తెలుగులో రైచియస్నెస్, righteousness is different, justification is different. I think Telugu justification is different. In Telugu, what is justification? Yeah, it's same in Telugu. No, righteousness is the noun, justification is the justified is the verb, kind of, So okay. ఒకటే మాట. So I'm going to ask one example, okay? ఒకటే మాట అండి. నీతిమంతులు ఏమన్నారు? పాయింట్ రాశారు కదా, ఏంటి? ఒక్క నిమిషం. పునరుత్థానం వల్ల కలిగిన ప్రాముఖ్యత ఏంటి? మనుషులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏమిటి? వెంబడించుట. ఓకే, అది తక్కువే కానీ ఓకే, నువ్వు చెప్పే అట్లా తీసుకున్నాం. ఇంకా నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏమిటి? సార్ ఒక ఉదాహరణ చెప్తారు చూడండి. ఓకే, తెలుగు బుక్కులు కొట్టాలి, నాట్ గెటింగ్ ఎనీవేర్. నో ప్రాబ్లం, దట్ ఈస్ దేర్ ఇన్. ఓకే, దేవుని నమ్ముకోవటం నీతి, నమ్మడమే నీతి. అదేంటి మరి? మీనింగ్ ఏంటి? నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే ఏంటి? అది మనం What does that mean? I mean, I know what Christ's death did for us, but the question is separation. Okay. రోమన్స్ ఏం ఇచ్చారు? నమ్మడమే నీతి అన్నారు. ఐదో ఒకటి ఏముంది? అవును, అంతకన్నా ముందు కంటెక్స్ట్ చూడండి. అంతకన్నా ముందు మీకు దొరకదు కానీ అది అదే కరెక్టే. ఏమన్నాడు? కాబట్టి అన్నాడా స్టార్టింగ్ లో? కాబట్టి అంటే 4 అధ్యాయాలు చదవాలి. 4 అధ్యాయాలు చెప్పి నీతిమంతులుగా అప్పగింపబడి కరెక్టేనండి, కాదంటలేదు. బైబిల్ వాక్యాన్ని ఎవరు కాదంటలేదు. బట్టి నీతిమంతుడు, రైట్? ఓకే.
Romans 5, I mean, Romans 4, what does it say? You were. Because of his resurrection, he raised us to make us justified. చూడండి. Okay, he didn't die us to justify us. He rose us to justify. Let us get to that one. What is that? రోమా 5:1 ప్రకారం మీరు చూస్తే No, not Roma lo లేదు అది. I mean, Roma, I think it's in 4, right? Where does it say? 4:25. Yeah. You see, he was delivered. 4 రాసుకోండి మీరు He చదువుకోండి. was delivered over to death for our sins and was raised to life for our justification. Remember one thing, we are not justified by his death. Our sins are forgiven by his death. Our justification happens by raising of his death. మరణం బట్టి పాప క్షమాపణ, తిరిగి లేచుట బట్టి నీతిమంతులుగా తీర్చబడటం అనే క్రియలు జరిగాయి ఈ వాక్యాన్ని బట్టి. ఆయన మరణాన్ని బట్టి Our sins are forgiven because of what? Because of his death. Our papalu. I told them. They are Yeah. But what does justification mean? That is the question. అయితే ఆయన మరణమును బట్టి పాప క్షమాపణ మంచిదే. అయితే అక్కడ ఇంకొక మాట చూడండి, ఆయన లేపబడ్డాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డామన్నాడు. ఆ నీతిమంతులుగా తీర్చబడటము అంటే ఏమిటి అనేది మన ప్రశ్న. ఓకే, సో ఏంటి ఏమై ఉండొచ్చు? ఓకే, విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడ్డారు, నమ్మి తీర్చబడ్డారు. 5:1 కూడా మనం చూసాము. కాబట్టి విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏంటి? దేవునితో సమాధానం. It's being made right with God. What is that, brother? It's being made right with God. Yeah, we are made It's right. being made right with God. Okay. Made right with God. Kind of getting close. Okay. Auntie, you were saying something. We by ourselves. దేవునితో సమాధాన పరచం. Yeah, samadhana pandam is reconciliation. Not wrong. కుమారులుగా This John guy is working like an English professor today. No, I mean, there are certain words that we got to understand. I'll compare other words for BD guys when I'm taking soteriology. You guys can ask those questions to your UConn professor. No, I mean, I'm your JDE professor through UConn. But there is a difference. Yeah. Yeah. ప్రత్యేకించబడ్డాం. ఓకే, మీరు ఉగ్రత నుండి తప్పించారు. దట్ ఈస్ సెపరేషన్. మీరు ఎందుకు చెప్పారు సార్? మర్చిపోయారు. దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడ్డాము, దత్తపుత్రత్వం పొందాం మనం. Okay. మీరే అన్ని ఉన్నాయి విశ్వాసం వల్లనే. Okay. Now my question is, okay. Now అంటే ఏంటి? you do something. Okay. For example, ఒక ఉదాహరణ చెప్తా చూడండి. మీరు ఏదో ఒక పని మొదలు పెట్టారండి. today 99.9% were accepting 2. That is like almost like what? 80% of you guys didn't do homework. చూడండి, Homework class. That is your ministry work. You didn't do it. Forget about homework. I don't want to call homework. Seminary is no homework. It is ministry work. You didn't do it. Okay. ఇక్కడ ఆఫ్లైన్ Came up with excuses. 80% మంది హోంవర్క్ ఇస్తే చేయలేదండి. అందులో 80% మంది చేయలేదు. ఓకే. Okay. You guys came up with excuse. ఏదో చెప్తున్నారు, ఆరోగ్యం బాలేదన్నారు, మినిస్ట్రీ. Why were we doing? What were you trying to do by giving an excuse? చూడండి, మీరు సంజాయిషి చెప్పుకున్నారు కదా. సంజాయిషి చెప్పుకోవడంలో మీ ప్రయత్నం ఏంటి? మీరు క్షమించాలని. ఓకే. No, that is the result, Andy. You are coming close. You are The coming process of giving an excuse for for not something doing that they have done. Yeah. What is that called? తప్పించుకోవడానికి. అంటే అలాగా చెప్పలేములేండి. ఓకే, అయ్యుండొచ్చు. న్యాయంగా అదే. కానీ అది మనం డైరెక్ట్ గా చెప్పం కదా. You see, you are trying to justify yourselves, your things of not doing it. చూడండి, మేము చెయ్యకపోవడానికి ఫలానా కారణం ఉంది సార్ అని మీకు మీరు ఏమంటారు, అది సమర్థించుకోవడం అంటారు. చూడండి, మీకు మీరు ఏమనుకున్నారు, మీరు సంజాయిషించుకున్నారు. చూడండి, మేము కరెక్టే, మా దగ్గర చేసుకోలేదు. మీరు సరి చేసుకుంటే ప్రాజెక్ట్ అయిపోయింది. మీరు సరి చేసుకోకుండా సాధు కూడా కాదు.
సాకు అయిపోయింది. సాకు చెప్పడం ద్వారా ఏమొచ్చింది? You are trying to justify yourself. దాన్నే జస్టిఫికేషన్ అంటారు. Okay? అదే తెలుగులో చాలా మాటలు వచ్చాయి, కవర్ గివర్ అని అర్థం లేనివి అని కాదు, కానీ విషయం ఏంటంటే మీరు అదే కాదు అర్థమైందేనే? అదే కాదు. ఆ మాట మాట్లాడుతుంది. What Christ did క్రీస్తు చేసిన for పని us was he justified. He kept us blameless. Remember, righteousness is not being blameless. He made us blameless in front of God. దేవుని యొక్క మనల్ని నిర్దోషులుగా చేశాడు. అర్థమైందా? నిర్దోషులుగా కేవలం And how does that we know? మనకి నిర్దోషం ఎలా తెలుస్తుంది మనకి? Jesus rose again from the dead. Jesus చనిపోయినప్పుడు our sins are forgiven. We know that. But how do we know that we have been justified? It is only through Christ's resurrection. That's what Paul is saying. Through his death, we have been forgiven, and through his death, we have been justified. ఓకే, రోమా 5 చాలా స్పష్టంగా రాయబడింది. పౌలు కూడా అదే మాట చెప్తున్నాడు. If Christ is not raised, we are not justified. That's what the Bible says. ఎక్కడ పంపంటారు సార్? ఒక పని చేయండి, ఇక్కడ కొంచెం స్టేజ్ కట్టమని చెప్పండి, మీకు బాగా కనబడుతుంది. లేకపోతే ఒక డిజిటల్ తెర పెట్టమని చెప్పండి. ఓకే, ఎనివే మరి ఉంటాం. ఓకే, చూడండి, చూసారా? ఏమన్నా 5:1 చదవండి సార్. ఓకే, అక్కడ చూడండి. విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడి ఓకే. ఒక నిమిషం, మీకు కనబడదు. ఒక నిమిషం ఆగండి. ఎవరు చూసారా? Okay? Justification, I mean, it proves that God has accepted his sacrifice of death, and that itself is proof that we have been justified in front of God. చూడండి, పునరుత్థానం అనే ఈవెంట్ ఏదైతే జరిగిందో దీనిని బట్టి పునరుత్థానం చెందాడు కదా, ఆయన తిరిగి లేచాడు కదా, దానిని బట్టి దేవుడు ఆయన చేసిన బలియాగాన్ని అంగీకరించాడని, తద్వారా మనల్ని నిర్దోషులుగాను, ఇంకో మాట చెప్పాలంటే ఆ నిర్దోషత్వమే నీతి మత్వం అనేలాగా ఆయన చేశాడు. అది రుజువు అన్నట్టు. What happened? That why I'm saying that one is సో ఇలా చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, the salvation depend on us. సో రక్షణ అనేది మనం చేసే పనుల మీద ఏమైనా ఆధారపడి ఉందా? లేదు, ఉందన్నారు కదా, ఎవరన్నా? లేదమ్మా, ఉందా? లేదండి, It cannot. లేదు. It cannot, because through his death, not my death, my sins are forgiven. Through his raising from the dead, I am justified. చూసారా? What am I going to do in between? ఆయన మరణమును బట్టి పాప క్షమాపణ, ఆయన తిరిగి లేవడాన్ని బట్టి నా దోషమంతా పోయి నిర్దోషత్వము నీతిమత్వం నాకు వచ్చింది. మధ్యలో నేనేం చేశాను? లేకపోతే మనం ఏం But చేశాం? what people say is అయితే ప్రజలు ఏమంటారు మరి? salvation depends on us. మనమేమో పెద్ద religious pastors, white shirt, white pant, coconut oil, not going to work. చూడండి, అంటే కలపకూడని వాటిని రక్షణ కలుపుతారు. ఉపవాసం ఇంకా చెప్తున్నారు చూడండి, ఐదారు బాగా చాలా లిస్ట్ ఉంటుంది. భక్తిగా ఉండాలి, రక్షణ వస్తుందంట. ఉండొద్దని కాదు, కానీ రక్షణ దాని వల్ల రాదు, యేసు ప్రభువుని విశ్వాసం బట్టి వస్తుంది. తెల్ల బట్టల Let me be very honest, guys. చాలా ఉన్నాయి, వాటి వల్ల రక్షణ రాదు. అవి రక్షణ పొందిన తర్వాత మనం ఆ దేవుని భయభక్తుల కోసం చేసుకుంటామేమో, అది తర్వాత విషయం. దాటి వల్ల రక్షణ. Disgusting statement. You are not like it, you hate it, but let's check the context why I'm telling that. చూడండి, జాగ్రత్తగా వినండి. ఒక మాట చెప్తారు, ఇది మీకు నచ్చదు, మీరు తిట్టుకుంటారు, అయినా కానీ చెప్పక తప్పదు. జాగ్రత్తగా వినండి. Your prayers don't save you. చూడండి, మీరు నేను బ్రతిమలాడుకున్నాను ప్రభుని, అలాగ రక్షించబడ్డానన్నా కూడా అది సరి అయినది కాదు. It's only through Jesus Christ you are saved. చూడండి, But క్రీస్తు you should pray. I'm not saying not to pray. మీరు రక్షణ లేదు, ప్రార్థనలో రక్షణ లేదని మీరు ప్రార్థన రక్షణ లేదండి, ప్రార్థన చేయండి. అట్లా చెప్పండి. ప్రార్థనలో రక్షణ లేదు కాబట్టి మీరు ఉపవాసం చేయనండి. చాలా బైబిల్ లేదండి, బైబిల్ చదవనండి. అట్లా I చెప్పట్లేదు. will not love my neighbor. I will not go to church. Those things are stupid. They don't even come as justification. First of all, you're not even a Christian. You can think about it. Okay? సో మరి చర్చికి వెళ్తే రక్షణ లేదంటున్నారు, తెల్లబట్టలు వేసుకుంటే రక్షణ లేదంటున్నారు, ఉపవాసం చేస్తే రక్షణ లేదంటున్నారు, ప్రార్థన చేస్తే రక్షణ లేదంటున్నారు, బైబిల్ చదివితే రక్షణ లేదంటున్నారు. కాబట్టి నేను ప్రార్థన చేయను, చర్చికి పోను అండి, ఉపవాసాలు కానీ ఏదైనా కూటాలు కానీ ఉంటే పోను అనుకోవటం, అది అసలు బుద్ధిహీనత. అది చేయొద్దని మనం చెప్పట్లేదు,
కానీ రక్షణ అనేది యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా అందరికీ వచ్చింది. అందులో మనం చేసింది ఏమి లేదని చెప్పడం మాత్రమే మన ఉద్దేశం. Okay, so next one, you think we are justified. The next one is రెండవది పాయింట్ ఏంటంటే his resurrection assures us of how do I put it? Perfect resurrection bodies. Okay, that's ఓకే perfect. ఆయన పునరుత్థానము మనము కూడా తిరిగి లేపబడతామనే దానికి నిర్ధారణ. రాసుకోండి. ఆయన పునరుత్థానం పలికారు కదా, మనము కూడా ఒకరోజు తిరిగి లేపబడతామనడానికి, మనము కూడా ఒకరోజు తిరిగి లేపబడతామనడానికి నిదర్శనము. Guys, when you see a cemetery, ఈ మాట రాసుకున్నారా అంటే మనము కూడా ఒకరోజు తిరిగి లేపబడతామనడానికి ఏమనుకున్నాము? నిర్ధారణ, సూచన. ఏమనుకున్నాం? నిర్ధారణ. ఇంకా ముందు మాట ఏమనుకున్నాం? ఏదో రాసుకున్నాం. మనం కూడా ఒకరోజు లేపబడ్డామనడానికి సూచన. చూడండి, మీరు ఎప్పుడైనా సమాధుల స్థలానికి వెళ్తారు, తోటకు వెళ్తారు కదా, యా don't feel sad for the people who are buried there. ఓకే. మీరు ఎప్పుడైనా సమాధుల తోటకు వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు. I mean, I know, like, you know, we miss people when we see that. వాళ్ళు మన ప్రియులు కాబట్టి, వాళ్ళు మన మధ్యలో లేరు కాబట్టి మనకు దుఃఖం కలుగుతుంది. కానీ If you see a cemetery, you see Christ, and you know that they will have the same resurrected body like Jesus had. చూడండి, సో ఓకే, ప్రియులను పోగొట్టుకునే వాడిని మరి మనం బాధ పెట్టినప్పుడు సమాధుల్లో మనకి ఇబ్బంది, బాధ కలుగుతుంది, మరి భావోద్రేకాలు కలుగుతాయి, దుఃఖం కలుగుతుంది. కానీ ఒక్కసారి మీరు క్రీస్తు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో ఈ చచ్చిపోయి ఇక్కడ బొంద పెట్టబడిన ఈయన ఒకరోజు మరలా యేసు ప్రభు లేచినట్టే లేస్తాడనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. Even if you believe in rapture, you don't believe in rapture, you believe in puncture, I don't care. చూడండి, Every person, Yeah. dead or alive at the time of Christ coming, will have a resurrected body. క్రీస్తు ఆగమనందు అంటే ఆయన రాకడి యందు చనిపోయిన వారందరూ తిరిగి లేపబడతారు అనేది ఖచ్చితం. ఓకే, సో ఎప్పుడు లేపబడతారు అనేది అది బతికిన వారు కూడా ఓకే, అందరు లేపబడతారు కదండి ప్రభు వచ్చినప్పుడు. బతికున్న వాళ్ళు ఏమవుతారు? ఈ శరీరాలు కాకుండా వేరే శరీరాన్ని ధరిస్తారని మీకు తెలుసు కదా. సో ఓకే, అయితే విషయం ఏంటంటే, అయితే ఎప్పుడు లేపబడతారు అనేది దాంట్లో వివాదం ఉంటుంది. కొంతమంది ముందే లేచిపోతారండి, ఇవన్నీ తర్వాత మాట్లాడతారు, అది దాని శాస్త్రం వేరే. కానీ ఆయన వచ్చినప్పుడు అందరూ పునరుత్థాన శరీరాలతో లేపబడతారు. చచ్చిన వారు, బ్రతికిన వారు అందరూ మార్పులు ఉంటారు. అది విషయం. Okay, again, it justifies, it assures us of a perfect resurrected body. I think it also gives us regeneration. చూడండి, పునర్జన్మ విషయంలో కూడా నిర్ధారణ కలగజేస్తుంది. కైండ్ ఆఫ్ దట్ ఈస్ డోంట్ క్రిస్టియన్స్, అదే చెప్తున్నాము. తిరిగి జన్మించడం, పునర్జన్మను కూర్చున్నటువంటి What is that, brother? తిరిగి జన్మించడం. అదే రాసుకోండి. ఏదైనా ఒకటే, తెలుగును అటు ఇటు తిప్పటం ఏం కాదు. Punarjanma is a Hindu concept, right? They get confused. I give some other word. No. No, use your knowledge to give some word. రాసుకోండి. అంటే పునర్జన్మ మనకు ఉంది కదా, బైబిల్లోనే ఉంది పునర్జన్మ. రాసుకోండి, బ్రాకెట్ లో తిరిగి జన్మించడం. Regeneration, brother. The third point is regeneration. నిర్ధారణ ఇస్తుంది, నిశ్చేతన ఇస్తుంది. ముందు నిర్ధారణ రాసుకున్నారు కదా, చూసారా ఎన్ని మాటలు ఉన్నాయో పునర్జన్మ విషయంలో. లేకుంటే బ్రాకెట్ లో తిరిగి జన్మించడము, వేరే పునర్జన్మ కాదు. ఓకే, అది దాని జోలికి మీరు పోనక్కర్లేదు అసలు. బ్రాకెట్ Okay. విషయంలో నిశ్చేతనిస్తుంది. ఏది పునరుత్థానము. You know, for the sake of, I'll share one sheet for you guys after the class, but I just want to quickly walk you through one concept called peccability and impeccability. Okay. అంతే అండి. మూడోదండి అది. రైట్, ఓకే. ఇప్పుడు ఇంకొక విషయం, వీటికి బైబిలే, మొత్తం బైబిలే. సో అంతే కదా, ఆయన పునరుత్థానం విశ్వసించేదే కదా మనం రక్షించబడుతున్నాం. ఓకే, సో అది కాదు. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూడండి, అది అయిపోయింది. ఒక అండర్లైన్ చేయండి. I am
PE CCA BILITY. సంబంధం లేదు. I'll send this sheet for you guys. You wrote. I don't want to spend much time on this because this I will cover in when I'm taking theology of sin. Because this itself is a different chapter. దాని అర్థం మాత్రమే మనం చెప్పగలము. ఇంపెకబిలిటీ So impeccability means like the question, simple question is, can Christ sin? Can Jesus Christ sin? That's the question. సో ఈ ఆన్సర్ ఏం చర్చిస్తుందంటే యేసుక్రీస్తు పాపం చేయగలరా? చేయగలరా దేవుడు? చేయగలడు. మన ఎగ్జామ్ ఎలాగ అవుతారండి? అతను పాపం చేయలేరు. అయితే హౌ కెన్ బి ఎన్ ఎగ్జాంపుల్? దేవుడు సైతాన్ వచ్చింది, టెంప్టేట్ చేసింది, పాపం చేయలేరు కదా. అదేం టెంప్టేషన్ అది? Is that temptation? Satan comes and tempts you and he cannot sin. How can he be my example? చేయలేరు అంటే మరి ఆయన మనకు పూర్ణ మాదిరి ఎట్లా అవుతారు? If he can sin, how can he be divine? సో ఓకే, చేయలేడు. రెండు జవాబులు చేయగలరు. ఒకవేళ పాపమును జయించగలరు. అది మూడో స్టేట్మెంట్ అమ్మా. చేయగలడు. ఇక ఓవర్కమ్ అనేది ఇప్పుడు అదే మీరు అర్థం చేసుకోండి. అది మనం అయితే కాన్సెప్ట్ చెప్పేది ఏంటంటే చేయగలడు, చేయలేడు రెండే. ఓకే, చేయలేడంటే మనకు మాదిరి ఎట్లా అవుతాడు? మాదిరి విషయంలో ప్రశ్న వస్తుంది. మాదిరి విషయంలో చేయగలరంటే ఆయన బాబు అయితే మనల్ని ఎట్లా రక్షిస్తారు? జస్ట్ ఒక థాట్ అనమాట, మీకు అర్థం చేసుకోవడానికి. దీన్ని మనం ఇక్కడ కూడా మాదిరి మనకు పాపక్షేమం. సో ఏం చెప్తారు? Navya, now what do you guys think? ఆయన తెలుసుకోండి. ఇక్కడ మన కాన్సెప్ట్ చూడండి. Okay, okay, అది అర్థం అవుతుంది brother, but we are very careful. When Jesus died on the cross, he didn't become a sinner. ఆయన పాపిగా అయిపోలేదు. He became sin. There's a lot of difference between Jesus becoming sin and Jesus becoming a sinner. పాపి అవ్వలేదు, ఆయన పాపముగా చేయబడ్డాడు. That's what the Bible says, right? He became sin for us. He didn't become a sinner for us. There's a lot of difference between మన పాపాలని అతని మీద వేసుకున్నారు. అతను పాపి కాలేదు, అతనే పాపముగా పాపం అయిపోయారు. అతను I mean, Jesus became a word, right? That's what it is. If that's the right word. kind of yes. It is a noun. Yes, sin is a verb. Word. Yeah. Really? Yeah, it is both. English professors, you guys are telling me. I mean, now I'm confused now. Is sin a noun or a verb? I think it's a noun, right? No, it's a process. No, it's word, right? Yeah, whatever. Okay. Can anybody tell? Papa Telugu, what is noun called in Telugu, right? Now you should ask, what is noun in Telugu called? Yeah. నామవాచకం. Is sin namavachakam or is sin verb? I think verb, brother. Yeah, you see, Yeah, now you have to. now you guys figure it out. I don't know. Okay. I mean, I'm not going to go everywhere now. I mean, like I have been going way too much into these classes. I was supposed to go a long time back. Okay, but now you understand, right? I mean, Jesus didn't become a sinner; he became sin. Okay. పాపి కదా, పాపంగా చేయబడ్డాడా? Okay. Second Corinthians. Second Corinthians 5:21. What does it say? ఎందుకనగా మన ఆయనను దేవుని నీతి యొక్కట్లు పాపమైనదని ఆయనను మనము. Yeah, you see, I love Paul because he doesn't
screw up words. Okay? Every single word that he uses makes sense. And why he makes it? Because it's God. సో దేవుడికి సంబంధించిన విషయాలు కాబట్టి You know, sometimes in the slip of tongue, దేవుడు మన కోసం పాపిగా అయ్యాడండి. దేవుడు ఎప్పుడు మన కోసం పాపి కాలేదు. He never became a sinner. He never became a sinner. He never became a sinner. Remember that word. Okay? నా కోసం పాపి అయ్యాడండి. No. For you, he became sin. Okay? It's a lot of difference. I mean, not even difference, like it's not even difference, like, you know, I mean, it's comparing living with non-living or something else. చాలా తేడా ఉంది. సో కాబట్టి మనం దేవుడు పాపి అయ్యాడు, యేసుక్రీస్తు పాపి అయ్యాడని చెప్పడం తప్పు. యేసుక్రీస్తు పాపంగా చేయబడ్డాడు. ఇప్పుడే చదివారు కదా, 2 కొరింథీ ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు. అంటే ఇది చాలా వ్యత్యాసం గల మాట. So, you know, I take a view. సో నేనేమంటానంటే ఈ యొక్క పెకబిలిటీ ఇంపెకబిలిటీ I mean, I don't want to confuse you. What is my take? I may be wrong. నా అర్థం ఇది, నా అభిప్రాయం ఇది. Okay? నేను తప్పవచ్చు. జాగ్రత్త వినండి బాబు. అయ్యా ఇక్కడ వినండి. Bible has both ways. బైబిల్లో 2 వాటికి అయ్యా ఎవరది? ఏం కావాలి మీకు? ఏం కావాలి చెప్పండి. ఒక్క నిమిషం చెప్పేది వినండి, మళ్ళీ పోయి Okay? But, for example, let first, before I come to my conclusion, let us stop with Hebrew 4:15. ఇది ఈ పెకబిలిటీ ఇంపెకబిలిటీ మనం చర్చిస్తాం. Hebrew 4:15 something. హెబ్రీ 4:15 చూడండి. ఇటు వినండి, ఫస్ట్ రాసుకుందరులే సార్, వినండి. 4:15 తీయండి. Somebody read us Hebrew 4:15. ఇది కొంచెం డీప్ టాపిక్ అండి. ఇందులో మనం యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవము లేనివాడు కాదు అని సమస్త విషయములలో అనుబలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూసారా? చెప్పినప్పుడు ఎక్కువ సార్. సరే ఓకే, కొంచెం ఓపిక పట్టండి. జస్ట్ ఓకే 4:15 సార్. హెబ్రీ 4:15 అని గమనించారా? So, దాన్ని బట్టి ఏమర్థమైంది? చేయగలడు అని అర్థమైంది. చెయ్యలేరన్నా. ఏమర్థమైంది? గలడు. గలడనా? He can sin. ఓకే, ఈ వచనం బట్టి అన్నట్టుగా. ఓకే ఈ కెనాట్ అనే వచనాలు కూడా మనకు ఉంటాయి. కాబట్టి ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో You see, now the question is how we view Christ nature. చూసారా క్రీస్తుని మనం ఎలాగ అర్థం చేసుకుంటున్నాం అనేది, లేకపోతే ఆ స్వభావం మనకు తెలుస్తుంది, ఎలాగ అర్థం చేసుకోవాలనేటువంటి. You see, I mean, some people have this question, okay? I mean, So, this not question, this example or whatever, just to be. Adam disobeyed God before he sinned. ఓకే, వాళ్ళు ఏమంటారంటే, Do you guys believe that? Do you guys agree with that? పాపం చేయకముందే ఆదాము దేవుడికి అవిధేయుడయ్యాడని చెప్పేవాళ్ళు ఉన్నారు. I mean, he ate the fruit which God told not to eat. ఓకే, దానికి ఏమైనా ఎందుకు? Did he commit sin before eating the fruit, or he sinned after eating the fruit? చూడండి, అంటే లోపలికి వెళ్ళి ఆలోచిస్తే, ఏమన్నా మీరు కూడా వింటున్నారా? పండు తిన్నాక పాపి అయ్యాడా, పండు తినక ముందే పాపం చేశాడు ఆయన అని ఆలోచిస్తే మనకు బుర్ర సరిపోదు కదా. ఓకే, అని మీరు అంటారు. తప్పు చెప్తుంది కదంటే తినేవి కదా పాపం చేసాడు. బైబిల్ ఏమో తిన్నాక వాళ్ళు తప్పు. అంటే మీరు కరెక్ట్, బైబిల్ తప్ప. అదే మరి బైబిల్లో అట్లా లేదు కదా. అంటే తిన్న తర్వాత పాపేయడని బైబిల్లో ఉంది. మరి కొంతమంది ఏమో మీరు అన్నట్టుగానే ఆయన ఆ తలంపు వచ్చినప్పుడే పాపం చేసేసి అంటున్నారు. ఏంటి మీ ఇద్దరు తలంపులు ఒకేలాగా వచ్చేయండి? చూడడం వల్ల బైబిల్లో తప్పు ఉందండి. నాట్ ది యాక్ట్, బట్ దానికి దీనికి పాపం పడేక మీకు రిజల్ట్ చెప్పదు. పాపం అన్న ముందు రిజల్ట్ అడుగుతున్నాను నేను. అదేలే, మీకు అలాగ అర్థమైందిలే. పాపంలో పడక ముందే ఆలోచిస్తే పాపం అని మీరు అంటున్నారు అని అలాగ అర్థమైందండి. అదే మీరు remember, okay. David sir. Okay, I don't want to spend much time. You know, the thing is, the concept of sin is totally different. Ah. Sin was there before Adam and Eve sinned, because that's when the Satan got kicked out.
Okay, పాప Satan did not get kicked out before Adam and Eve. I mean, after Adam and Eve ate the fruit. చూడండి, ఆదామవులు ఫలం Okay. తిన్నాక Sin entered the mankind after Adam ate it. That's a totally different concept. Now, let us not get there now. చూడండి, అది చాలా గంభీరమైన విషయము. జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నా. ఏంటంటే పాపం అనేది ఆదామవుల ఉదయం కాకముందే ఉంది. దాన్ని బట్టే కదా శోధకుడు లేదంటే సాతాను కిందకి తోయబడ్డాడు. Satan ఓకే, became Satan because Sin. he sinned before Adam and Eve ate the fruit. చూడండి, But after Adam ate the fruit, not Eve. Adam ate the fruit. Sin entered the mankind. చూడండి, Different story. We don't get there. Okay. ఆదాము తిన్న తర్వాతే మానవాళికి పాపం వచ్చింది. So you guys got ready. You know, I mean, we are going to have not the MA guys, BD guys. Yeah. Commerciology is going to be a heck lot of class. Okay. Yeah, that is- Below that. Okay. So Hebrew 4:15 has two views. చూడండి, ఈ యొక్క 4:15 ఎబ్రి పత్రిక మనం ఏదైతే చదువుకున్నామో అందులో రెండు దృక్పథాలు కనబడుతున్నాయి, 2 వ్యూస్ కనబడుతున్నాయి. Okay. The first one is when he was tempted, సో చూడండి, అక్కడ మొట్టమొదటి ఏంటంటే ఆయన శోధింపబడినప్పుడు he did not commit sin. ఆయన పాపం చేయలేదని కదా మనం చూస్తున్నాము. But he శోధింపబడి had the ability to sin. That's what people say. సో ప్రజలు పైన అట్లా ఒక్కసారి చదివినప్పుడు ఏమంటదంటే శోధింపబడినను ఆయన పాపం లేని వాడిగా ఉండెను అని చదివినప్పుడు హీ కెన్ సిన్, ఈజ్ ఏబుల్ టు సిన్, ఆయన చేయగలడు అనే కన్క్లూజన్ కి వస్తున్నారు. Okay. He was tempted, ఆయన శోధింపబడ్డాడు, but because of his nature, అయితే ఆయన స్వభావాన్ని బట్టి he could not sin. ఆయన పాపము చేయలేని వాడుగా ఉన్నాడు. స్వభావాన్ని బట్టి Two options. రెండు విషయాలు ఉన్నాయండి. Okay. He was tempted, ఆయన he could have sinned. శోధింపబడి పాపం చేయొచ్చు, He was tempted, he could not sin. శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండొచ్చు. Which view do you take? సో చూడండి, 2 మాటలు చెప్పాము ఇప్పుడు. అందుట్లో ఏ మాట మీకు అంగీకారంగా ఉన్నది? శోధింపబడి పాపం చేయకుండేటువంటి వాడుగా ఉన్నాడు. శోధింపబడినను పాపం చేయలేడా? చేయలేడు. చేయగలగా చేయలేదు. ఆ. చేయలేడు. కొంతమంది ఏమంటారంటే చేయలేడు అంటారు. మరి దాన్ని ఏం చేయాలి? Okay, now my question is, ఎనివే, ఓకే, ఇది కొంచెం okay, now మనం అనుకున్న రిజల్ట్ ఇది దీనికి మనం ఇంతమిద్దమైన Okay. సమాధానం చెప్పలేము. చెప్తాను కదా, మనం డబ్ల్యూడబ్ల్యూ చేసుకున్నా కూడా cannot. My question is, సో అయితే నా ప్రశ్న ఏంటంటే when Adam was created, did Adam- God create him a sin nature? చూడండి, దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు దేవుడు అతనిలో పాప స్వభావాన్ని పెట్టాడా? ఆహా. పాప స్వభావం పెట్టలేదు. గుడ్. అంతే కదా, ఒప్పుకుంటాం కదా. దట్ ఈస్ మై ఆన్సర్. ఓకే, when Adam had no nature of sin, చూడండి, ఆదాముకే పాప స్వభావం లేదు గనుక what is the problem in telling that Jesus had no nature of sin? సో He didn't have sin nature. అదే That is why, I mean, ఆదామునే మనం పాపం లేనివాడుగా పుట్టించబడ్డాడు, నిర్మించబడ్డాడు అని చెప్తున్నప్పుడు యేసు ప్రభు కూడా అలాగే ఉన్నాడని అంటంలో మనకి ఎందుకు సమస్య? he was not born of a worldly father. He was born with the Holy Spirit because he didn't want to have the sin nature. చూడండి, ఆయన పురుష కలయిక లేకుండా లోక సంబంధమైన ఏమండి తండ్రి అనే ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు లేకుండానే ఆయన పరిశుద్ధాత్మ వలన కడుపున పడ్డాడు కదా. ఓకే, You see, this problem is like, not to say in a lighter tone, which came first, the chicken or the egg. According to Bible, chicken came first, egg next. Okay, that's a different story. We don't want to get there. కోడి ముందా గుడ్డి ముందా అనేదాకా ఉంటుంది ఈ ప్రశ్న. Kode mundu, that's it. ఓకే, Bible says, I mean, even if scientists want to argue with me, chicken first, because God didn't create egg. He created చికెన్. all the birds. Directly, like, మీరేమంటారు? కోడి గుడ్డి ముందా లేదంటే కోడి ముందా అంటే మీరేమంటారు? kode, kode. ఇంగ్లీష్ లో అర్థమైందని అంటున్నారా? గుడ్డు లేకుండా కోడి ఎక్కడ వస్తుందండి? దేవుడితో వస్తానండి. మీరు ఆగండి సార్. ఏమి జేమ్స్ ఏం ఆలోచిస్తున్నా? కోడి లేకుండా గుడ్డు లేకుండా నేను కన్ఫ్యూజ్ అయ్యి మరి అదే మరి కన్ఫ్యూజ్ కాదు, మీరు తెలుసుకోవాలని విషయం చెప్పండి. గుడ్డు లేకుండా కోడి ఎట్లా వస్తుంది చెప్పండి. కోడి దేవుడి సృష్టి. ఎవరు చెప్తారు? దేవుని సృష్టి అండి. నిజమా? ఎట్లా ఏం చేసి మరి చెప్పండి. మీకు అర్థం కదా మీ మాట నాకు.
దేవుడు సృష్టి చేసినప్పుడు భూమిని సృష్టించాడు తప్ప గుడ్లను సృష్టించలేదు. మరి కోడు మరి విత్తు ముందా చెట్టు ముందా అంటే ఏం చెప్తారు? మరి ఆ ప్రశ్న ఎవరు వేశారు మరి? Okay. All right, guys. Okay. Let us. Okay. Now you're understanding the concept of peccability and impeccability. చూడండి Okay. కాన్సెప్ట్ Right. అదే You guys can find. పాపం and argue. చేయగలడు, పాప స్వభావమే లేనివాడు అనే అది బ్యాక్ లో రాసుకోండి. మంచి మాట వచ్చింది, ప్యాకెట్ లో రాసుకోండి. పాపము చేయగలడు వర్సెస్ పాపమే చేయలేని స్వభావము అనే ఈ విషయాన్ని మనం ఇంతవరకు డిస్కస్ చేశాం. ఓకే, దీనికి ఇతమితమైన సమాధానం ఏం చెప్పొచ్చు అంటే అది మీరు చెప్పాలి. ఓకే, చేయగలడు వర్సెస్ పాపము చేయలేడు లేక పాపమే చేయలేడు అనే అంశంలో అంటే అదే ఆ బ్రాకెట్ లో పెట్టిన మాట ఇందాక అడిగేది కదా ప్యాకబిలిటీ అట్లా మీరు రాసుకోవచ్చు. Okay, I'll give you guys again for MA BD guys. I'll send you one notes that has all the Bible verses, arguments against and for. You guys have to pick one. Don't expect the professor to take a stance for you guys. You have to take a stance after reading that one. My stance, whether you like it or not, you agree with that. I go for impeccability. I mean, he cannot sin. That is my stand. I may be wrong, but let us see. ఓకే, ప్రొఫెసర్ వ్యూని మీరు తీసుకోనక్కర్లేదు. సో యా, హీ మే బి రాంగ్, వీ మే బి రాంగ్. మీకేం చెప్పక్కర్లేదు, మీరు మాకేం మీ చెప్పక్కర్లేదు. notes ఇస్తా. ఇది మాకే. సరే, నా వ్యూ ఇంత చిన్న ఆర్గ్యుమెంట్ లో నా వ్యూ తీసుకుంటే మీకు తెలియదు, ఏం అర్థం కాదన్నట్టు ఈ లెక్కన. సరే, Okay? అందుకనే If Jesus could not sin, how can he be my example? రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు జీసస్ ఒకటే అంటాడు, ఇందుకు తప్పని చేసేవాడు ఏం చెప్తాను? నా నేచర్ లోనే ఉంది. దట్స్ ఇన్ మై నేచర్. ఓకే, మీ నేచర్ లో లేదు కాబట్టి మీకు చేయలేదు. If your nature had the sin problem, you would have sinned. My nature లేదు కాబట్టి టెంప్టేషన్ ఇప్పుడు. Yeah. So again, I'm working as a devil's advocate. For example, ఒక మూగోడు ఉన్నాడండి, dumb fellow. Okay, one person has bad mouth, foul mouth, నాలాంటి. ఓకే, ఏమో ఒక మూగోడు ఉన్నాడు, ఒక నేను ఉన్నాను. We go in front of Jesus Christ. దగ్గరికి వెళ్తాం ఇద్దరం. Jesus says, నువ్వు నోరితే అన్ని అబద్ధాలే. చూడు, ఒక్క అబద్ధం చెప్పలేదు అంటాడు. వాట్ ఈస్ దట్ రూల్? అది నోరు లేదు సార్, ఆ నోరుంటే అడుగు అబద్ధం ఆడేటోడు కదా. నాకు నోరు ఇచ్చారు కాబట్టి నేను అబద్ధం ఆడుతున్నా. ఆడి నోరు లేదు, ఆడు వెంటు ఇటు వేస్టా. You can't do like that. You see, ప్రభు not an easy concept. అట్లాంటి తీర్పులు ఉండవు. ఇది చాలా లోతైన విషయం. Okay. మీరు So, వచ్చిన if Jesus has to be my example, there has to be certain things that we have to understand. Okay. సరే, You see, that's the whole concept. You see, God is a just God. He's not just a God. Remember that. ఆయన దేవుడు మాత్రమే కాదు, నీతివంతమైన దేవుడు. ఆయన నీతిమంతుడు కదా, కాబట్టి ఆయన తీర్పులు ఏమండి న్యాయమైన పక్షపాతం లేకుండా ఉంటాయి కదా. Okay. But I know there will be some discussions at my judgment table. But in a systematic theology coach kabatti, I'll be going in front of God with some stupid argument, and God will say, you know what, John, I just don't care about you. Okay. సో అదే ఒకటి మాత్రం ఏంటంటే ఆయన మరి పాపము చేయలేని స్వభావం అనుకుంటే మరి మనకు మాదిరి ఎట్లా అవుతాడు మరి, అది కూడా ఆలోచించాలి. Okay. Now let us go for the false understandings of Jesus Christ. చూడండి, నెక్స్ట్ హెడ్డింగ్ రాసుకోండి. ఏంటంటే ఇది కూడా చాలా ప్రాముఖ్యము, స్టార్ మార్క్ ప్రశ్న ఇది. ఓకే, మీకు ఎగ్జామ్ లో రావచ్చు. So example also begin. సో అది వదిలేసేది, నెక్స్ట్ రాసుకోండి, ఈ పేజ్ లో రాసుకోండి. ఓకే, False understanding. రైట్ అంటే ఏమంటారు సార్? ఓకే, సో యేసుక్రీస్తుని గుర్చిన ఏమండి తప్పుడు అభిప్రాయం. యేసుక్రీస్తుని గుర్చిన ఉన్నాయా తప్పుడు అభిప్రాయాలు? ఉన్నాయా యేసుక్రీస్తుని గురించి? ఉన్నావండి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఆయన దేవుడు కాడు. ఓకే, దేవుడు కాడు. ఇంకా తండ్రే దేవుడు. తండ్రి మాత్రమే దేవుడు, క్రీస్తు కాదు. యెహోవా సాక్షులు.
Okay, okay. For them, Jesus is just like one of us, human being, sir. Okay. Okay, first one is, I don't know, in Telugu, I think Raj will just answer it. Ebionism. Ebionism. చూడండి ఎబియోనిజం అని రాసుకోండి. ఎబియోనిజం రాసుకోండి ఫస్ట్. EBIONISM. ఎబియోనిజం రాయి బాగా బాగా కష్టపడుతున్నాం. Ebionism. What they say is, Christ was only a man, he was never divine. ఎబియోనిజం ఏమంటారంటే క్రీస్తు నరుడు మాత్రమే, దేవుడు ఎన్నడూ దేవుడు కాదు. ఏమన్నా Jesus Christ was always a man, never divine. Okay. ఆయన ఎన్నడూ దేవుడు కాదు, నరుడు మాత్రమే. Primary examples is Jehovah Witness. సో ఇప్పుడే మనం చూసాం, రాసుకోండి. యెహోవా సాక్షులు. Jehovah Witness. యెహోవా సాక్షులు. Hinduism. హిందువులు కూడా అలాగే నమ్ముతారు. హిందూయిజం మనిషి మనిషి. లేకపోతే మంచి ఏది ఏది వరం కలిగిన వాడు ఏదో చెప్తారు కదా. Islam. ఇస్లాం కూడా అంతవరకే వచ్చింది. Jesus is a good ప్రాఫిట్. prophet. ఒక మంచి ప్రవక్త. అంటే మీకు ఇస్లాం స్నేహితులు, ముస్లిం స్నేహితులు ఉన్నారా? వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభుని నబీ ఇది ఈసువా మెస్సియా ఏదో అంటారు. ఈసా 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 అంటారు కదా. ప్రవక్త అంటే ఒక మనిషి అన్నట్టే కదా. He's a good man. గుడ్ మ్యాన్. Okay, Mormonism. Mormons. సో చూడండి ఏమేమి రాసుకున్నారు. హిందువులు, ముస్లింలు, యెహోవా సాక్షులు, Mormons is like, these things are called మార్మన్నులు. వాళ్ళు కూడా Latter Day Saints of Jesus Christ, LDS churches. LDS చర్చెస్ అని మా హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. You see a beautiful building that looks like a church, that is most probably an LDS church. So guys, have you ever observed one church in Hyderabad? Latter Day Saints of Jesus Christ, have you seen a church? Yes, first Prakash Nagar lo. Yeah, there's one near, Prakash, I know there's one near ASO Nagar, a big one. Prakash Nagar. ప్రకాష్ నగర్ లో ఎక్కడ ఉందమ్మా? ఆ ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లేటర్ డేస్ ఒకప్పుడు ఉండేదమ్మా అక్కడ బోర్డు తీసేశారు అది. It's a mosque, right? యా ఓకే, నాట్ మాస్క్. జస్ట్ Oh, yeah. ఆల్మాస్ రెస్టారెంట్. I know. Okay. ఆ రెస్టారెంట్ ఏంటమ్మా? ఆల్మాసా? Chicago. చికెన్ జస్ట్ బిఫోర్ దట్ ఎయిర్. Okay. Yeah, I guess. Yeah. Oh, yeah. Okay. Yeah. Okay. ఆల్మాస్ రెస్టారెంట్ పైన ఉండేది, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదమ్మా. వాళ్ళు ఎక్కడో బిల్డింగ్ కట్టేసుకున్నారు ఎక్కడో. ఓకే, సో అయితే ఏఎస్ రావు నగరు అంతకంటే ఎందుకండి, మన సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఉంది కదా, దాని పక్కన పెద్ద బిల్డింగ్ ఉందండి. ఎప్పుడన్నా అవకాశం ఉంటే చూడండి. సో వాళ్ళే అనుకుంటా, వాళ్ళు కట్టుకున్నారు, ఎవరు కట్టుకున్నారు. సెయింట్ ఆండ్రూస్ పక్కన ఉంటుంది. చందానగర్ లో ఒకటి ఉంది. Have you ever seen guys wearing the white shirt, black pants, ఇద్దరు తెల్ల వ్యక్తులు బ్లాక్ ప్యాంట్, guys? వైట్ షర్ట్, టై వేసుకుని మంచి They don't ప్యాంట్స్. wear tie. They wear tie, but white shirt, black pant, 2 people. ఇద్దరు Yeah, ఉంటారు. what they say is Jesus sent 2 by 2. వాళ్ళు ఏమంటారంటే యేసుప్రభు ఇద్దరిద్దరిని పంపాడు కదని వచ్చి యేసుప్రభు దేవుడు కదని చెప్తా ఉంటారు. Okay, that part will come into world religions. మీ cults ఎవరో రంజిత్. సో కాబట్టి చెప్తే చెప్తారేమో. Okay. Jehovah Witness, Hinduism, Islam, Mormonism, Unification. అది అడగండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఎందుకంటే అంటే మీ ఊర్లో కూడా వచ్చేస్తున్నారు, అది తెలియట్లేదు. సాక్షులు. No, Jehovah సాక్షులు are different. They're Mormons. The Mormons are more evangelistic. Okay, they will never say Jesus is not God. What they say is Jesus was a holy man. అయితే పరిశుద్ధుడు అంటే తప్పేముంది? పరిశుద్ధుడు ఇస్ డిఫరెంట్, పరిశుద్ధుడు దేవుడు ఇస్ డిఫరెంట్. చూడండి, ఓకే, మీరు అన్నట్టు యెహోవా సాక్షులు ఉన్నారు. వాళ్ళు అంత ఎవాంజలిస్టిక్ కాదు. ఇలాగా బట్టలు వేసుకొచ్చి ఓన్లీ ఆర్గ్యుమెంటే. వాళ్ళు టెక్నిక్స్ వాళ్ళకు ఉన్నాయి. రీసెంట్లీ వాళ్ళు ఏం చేశారంటే మన పాత మెంబర్స్ దగ్గర మళ్ళీ వెళ్దామని మళ్ళీ తోలుకుని పోతున్నారు. ఓకే, సో అదంతా ఐ మీన్ వాళ్ళ టాక్టిక్స్ అనుకోండి. లైక్ అవర్ కరెంట్ డే ప్రాఫిట్స్, ఫాల్స్ ప్రాఫిట్స్. ప్రాఫిట్ షేర్ ఇన్ దిస్ రూమ్. They only do sheep stealing.
Okay. All right. Next one. ఓకే, చూడండి, యెహోవా సాక్షులు ఉన్నారు, కానీ మార్మన్లు వేరు. యెహోవా సాక్షులేమో ఆయన ఒక దేవదూత లేదంటే నరుడు అంటారు. వీళ్ళు కూడా సేమ్, మార్మన్లు కూడా ఏంటంటే మార్మన్లు కాక వేరే బుక్ బైబిల్ కూడా ఉంది, బుక్ ఆఫ్ మార్మన్స్ అని ఉంటుంది. మీకు ఉచితంగా ఇస్తారు, తీసుకోండి, చదవండి, కానీ పాటించొద్దు. ఐ మీన్ తీసుకొని అక్కర్లేదు, తీసుకుంటే మీ వెనకబడతారు అనుకుంటారు, అది వేరే విషయం. ఓకే, Guys, that యెహోవా Mormon సాక్షులు కూడా ఉచిత పుస్తకాలు ఇస్తారు, అవునా? Jehovah's Witnesses వాళ్ళు are ఇచ్చినంత more లెక్క horrible. ఇచ్చారు, Okay. ఫ్రీగా. I went to, this is my personal confession. ఓకే, నేను వ్యక్తిగతంగా అనుభవించిన I have seen it. I am the witness. I went to one of the mega churches in Hyderabad to preach. ఓకే, ఓహో, ఓకే, Rajmurti. ఓకే, A big church, a reputed యా. Baptist church. Let us put it like that. I mean, I get all the Baptist in one. అయ్య గారి అనుభవం ఏంటంటే మన బాప్టిస్ట్ సర్కిల్స్ లోనే మంచి పేరున్నది. ఒక చర్చ్కి వెళ్ళి ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, In their pews, వాళ్ళ ఈ బెంచ్లు ఉంటాయి కదా, కూర్చునే బెంచ్లు, ఫ్యూస్. all the church provided Bibles were Jehovah Witness Bibles, Watchtower Bibles. చూడండి, ఈ యెహోవా సాక్షులకి ఒక ప్రెస్ కంపెనీ ఉంది, చాలా పెద్ద వాచ్ టవర్ సొసైటీ. Watchtower. If you see any book that says Watchtower, run away from that book. తెలుగులో కావలి కోట అని ఉంటుంది, అది కూడా ట్రాన్స్లేషన్స్ అన్ని మీరు ఉంటాయి. బుక్ ఓపెన్ చేసినప్పుడు పబ్లిష్ బై అంటారు, పబ్లిషర్ బైబిల్ పబ్లిషర్ ఉందా? బైబిల్ చదవండి. పబ్లిష్ బై అంటే బైబిల్ మన PSN ఉంటది కదా, Yes, yes. టవర్ అని ఉంటుంది. ఆ చర్చ్ లో జరిగింది ఏంటంటే, ఈ యెహోవా సాక్షులు they say Watchtower or తెలుగు అట్లా what it is called. కావలి కోట. కావాలి what it is. డోంట్ ట్రై ట్రై. ఓకే, వాచ్ టవర్ సొసైటీ అని ఉంటుందండి. They have the same Bible on the top, Parishuddha Grandamu. Same Bible, but that is Jehovah Witness. It is in a Baptist church, Yeah. in one of the topmost Hyderabad Baptist church. I'm not giving the title of the church because యా, I was like shocked, Yeah. and I asked the pastor, brother, they gave free Bibles, right? Why to throw them? We put it here. I mean, what kind of person are you, man? And what kind of executive you guys are? ఆ చర్చ్ లో నేను కళ్ళారా చూసిన ఏంటంటే, వాళ్ళ బెంచీల మీద ఈ యెహోవా సాక్షుల యొక్క బైబిల్స్ కనపడ్డాయి. నేను పాస్టర్ గారిని అడిగాను, వాళ్ళు ఫ్రీగా ఇచ్చారండి, పడేటి మీద అక్కడ పెట్టేవిన్నాను. అంటే ఫ్రీకి ఇస్తే తినే తాగలరా ఇవన్నీ? సో మరి తెలియాలి కదా, అయ్యా దానికి మీరు నమ్మేది వేరు, మేము నమ్మేది వేరు, మాకు మీ బైబిల్ అక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళు పేదలు కూడా కాదు, హైదరాబాద్ కొనేసేటంత పెద్దలు ఉన్నారు అందులో. ఓకే, పేర్లు అడగొద్దు. I'm not sure if they still have it, but They might have been removed. how stupid Yeah. of a pastor. I don't care about Christian members because church members don't have theology. Pastors have to teach them theology. చూడండి, మరి సంఘస్థులు కూడా మరి వాటిని విసర్జించవచ్చు కదా, వద్దనొచ్చు కదా అని మీరు అనొచ్చు. వాళ్ళ మీద మనం నెపమేయటం లేదు, వాళ్ళకి కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మీకే తెలియదు కదా. బాధ్యత ఎవరిది? Responsibility to tell the church. We are the కాపరులు. We are not the గొర్రెలు. We are behaving like గొర్రెలు. That's a different story. మరీ అంత గొర్రె కాదు, కానీ గొర్రె స్క్వేర్ లేకున్నారు. సార్ నేను నిద్రపోలేదు సార్ నాకు అది సార్ అంటున్నారు. Justifications. సో గొర్రెల్లాగా అంటే మరీ అంత అమాయకత్వం ఉండొద్దు. ఓకే, మొన్న మీకు ఎక్కడికో వాదన మనం. మీరు గొర్రెల కాపర్లు, ఆ విషయం గుర్తించుకోండి. గొర్రెల కాపర్లు, మరి గొర్రెలాగా నాకు తెలియలేదండి, నేను చూడలేదండి, నాకెవరు చెప్పలేదండి అని తెలుసుకోవాలి. అందులోనే సో చూడండి, ఇది క్రిస్టియన్ ఇజమ్స్ అండి. క్రైస్తవులే కదా, ఎవరు కూడా లెక్కలో క్రైస్తవులే, యువ సాక్షులు క్రైస్తవులే. కానీ వాళ్ళు ఇవన్నీ ఒకటేనండి, యేసు ప్రభు దేవుడు కాదంటే వాళ్ళకి మనం దగ్గర రానేయకూడదు. ముందు అడగండి, యేసు ప్రభు దేవుడు అని నమ్ముతున్నావా? వాడు క్యాథలిక్ వాడైనా పర్వాలేదు, యేసు ప్రభు దేవుడు అంటే పర్వాలేదు. అంటే వాడు మన బాప్టిస్ట్ అయినా పక్కన ఉంటారు. What does Docetism means is like it's a weird guy. What they say is Jesus was 100% divine, but he was never man. ఏమంటారంటే 100% దేవుడే, 100% దేవుడు, He was never man. His body was all illusion, Maya. You see, Hindus say, right? Anta Maye, Jagamanta Maye. Docetism.
ఏదన్నా మాయే. శరీరం ఎంతో మానవుడు ధరించలేదు. మూడుగా కనబడిందంతా ఒక మాయ. It's all, his pain was Maya, his birth was Maya, his miracles were Maya, he ourselves are Maya. ఈ మాయే ఏదైతే ఎవరో తెలుసో సమస్తమైన జగమే మాయ అంటారు. అట్లా వాళ్ళు నమ్ముతారు అనమాట. యేసుప్రభు దేవుడే అంటారు కానీ మానవుడు కాలేదు. అంతా భ్రమ, ఆయన శరీరం భ్రమ, ఆయన పరిచర్య భ్రమ, అంతా ఇల్యూజన్ I ఇల్యూజన్. think when I said that one, like, remember when I was a kid, I used to think Jesus never had a pain at the cross. చూడండి, నేను మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు కానీ ఏంటంటే, నేను చిన్నప్పుడు కరుణామయుడు మొదలగు సినిమాలు చూస్తున్నప్పుడు ఆయన సిలువ వేసినప్పుడు నేనేమనుకున్నామని, ఆయన దేవుడు కదా, ఆయనకి మేకులు నొప్పి, కొరడాలు నొప్పి, Helps. I mean, like, మీకు So, ఎందుకంటే బాధలు ఏం లేవండి యేసు ప్రభుకి. యేసుప్రభుకి బాధ ఏం తెలుసు అతను మనిషి కాదు, మనిషే కాదు దేవుడు. అనుకుంటే ఎంత అదిగా ఉంది చూడండి. That's the problem. కానీ అది తప్పుడు అభిప్రాయము. మన కర్మలకు Gnostics. One doubt, brother. తెలుగు లేదు అంతే అర్థం రాసుకోండి. ఇది Brother, one doubt. ఇద్దరికి పేరు లేదు brother. కమ్యూనిజానికి తెలుగు అర్థం ఏంటి? అది, ఏముంటది Brother, Somebody brother, talking. one doubt, brother. Yeah. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం అప్పుడు తోమ దగ్గరికి వస్తాడు. Okay. ఆ తలుపులు వేసినప్పుడు మేడ గదిలోనికి వస్తారు కదా. Okay. మేడ గదిలోనికి వచ్చినప్పుడు అంటే అది డొసెటిజం లాగా చూడొచ్చా మరి వాళ్ళు అలా చూసారు? No. Yeah. They thought no, brother. You see, I understand what you're like. What they were doubting his resurrection. They were never doubting his divinity. I mean, his humanity. Even Thomas called You see that if worst comes first, they were Ibnois. Why I would say is they were expecting a human, but they thought he was a spirit. You understand, brother Naveen, what I'm trying to say? నిజంగా లేచిన వాడు మానవుడు కాదు, ఏదో భూతమో అన్నట్టుగా అనుకున్నారు. You see, but again, this is not post-resurrection. This belief is through his earth ministry. చూడండి, అంటే ఈ డొసిటిజం లో ఉన్నది ఆయన అసలు పుట్టినప్పటి నుంచి మాయే అన్నట్టుగా ఉంది పరిచయం చేసేటప్పుడు. ఇది మీరు చెప్పిందేమో అది తిరిగి లేచిన తర్వాత ఉద్దేశం. కానీ డొసిటిజం ఏమంటదంటే ఆయన భూమి మీద ఉన్న ఏంటంటే 34 సంవత్సరాల అనుకోండి, ఏ పర్వాలేదు, 30 3.5 ఎన్ని తర్వాత ఓకే 34 సంవత్సరాలు కూడా ఆ మానవ శరీరమే మాయ అంటారా, అది డొసిటిజం. ఓకే. So we will get that someone question. Okay, yeah. All right, guys, I mean, we are not able to see the text, guys. Somebody has to speak. Okay, you can interrupt the class, no problem. Okay. Next one is Arianism. సో తర్వాతది Arianism. Not Armenianism. Arianism. ARI. అంతే. ఇజమే అంతే. నా పేరేంటండి తెలుగులో? పలుకుతానా? సర్లేనంటే ఇవన్నీ నామ్స్. అంతే. యోహాన్ కాదు మళ్ళీ యోహాన్ అంటే పక్కన పలుకోండి, కొన్నిటికి పేర్లు ఎగ్జామ్స్ అండి, అంటే సిద్ధాంతాలు ఎవరో ప్రతిపాదించినాయి. Okay. So in Arianism, this is little interesting, guys. What they believe is ఏరియానిజం లో ఏమి నమ్ముతారంటే Jesus was created. He is a created being. యేసు ప్రభు సృష్టించబడ్డ వ్యక్తి, Created lower than God. సృష్టించబడిను. యేసుక్రీస్తు సృష్టించబడి Was created lower than God. దేవుని కంటే తక్కువ వాడుగా ఉంది. దేవుని కంటే తక్కువ వాడు అని నమ్ముతారు. ఎవరు ఏరియా? Okay. అందులో ఎవరు నమ్ముతారు? అట్లా కూడా రాస్తారు. అంటే దేవుడు begotten, right? What I don't know, begotten word, what is it? జనితైక
వచ్చాడు కానీ తప్పువాడు He was never existed before that. సో అంటే సింబల్స్ రాసుకోరు దేవుడి కంటే తక్కువవాడు ఓకే అని Okay. సో ఆయన సృష్టించబడ్డాడని నమ్ముతాం ఇది చాలా బలంగా ఉన్న సిద్ధాంతం అండి జాగ్రత్త Okay. Mormons, ఇందులో కూడా ఎవరు వస్తారంటే ఇందులో మళ్ళా మార్మన్స్ ఉన్నారు Mormons, unificationists, మార్మన్లు ఏకత్వవాదులు okay, and few charismatics are also in that one. సో Few charismatics. కొన్ని charismatic movements కూడా నమ్ముతారు కొన్ని ఇప్పుడు పరిశుద్ధాత్మడే పనిచేస్తున్నాడు క్రీస్తు పని అయిపోయింది అయిపోయింది ఇంకా దేవుడితో తక్కువ అతను ఇంకా దేవుడితో మనకి క్రీస్తు పని లేదు అయిపోయింది అతన్ని ఇట్లా అంటారు చాలా మంది అంటారు తెలుసో తెలియక అంటారు కరిస్మాటిక్ రాసుకోండి అంటే ఇప్పుడు కరిస్మాటిక్ ని తెలుసు చాలా మంది పెట్టుకోసం కాదు పెడితే పిచ్చి ఎక్కువ ఒకటికి అది కాదు అందులో అది ఒక ఈ కరిస్మాటిక్ లో వన్ పార్ట్ ఇస్ పెట్టుకోసం మీరు ఎప్పుడైనా విన్నారా కరిస్మాటిక్ ఉంటే అర్థం చేసుకోండి అంతే తెలుగులో చెప్తాను దానికి ఒక సమయం ఉందో చెప్తాను చూడండి విషయం చూడండి విషయం అర్థం చేసుకోండి ఈ మాట విన్నారా ఇప్పుడు యేసు ప్రభు పని అయిపోయింది ఆయన వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్ముడు Okay, నడుస్తున్నాడు sorry, sister. I will try to keep our focus to the board. I mean, to the యా what this thing is కెమెరా called. Camera. ఓకే ఓకే చూడండి ఇది అర్థం చేసుకోండి విషయం అర్థం చేసుకోండి అయ్యారు రాత్రులు అవన్నీ వినండి అయ్యా విషయం అర్థమైందా అన్నారా వాళ్ళే ఇప్పుడు అది కూడా ఎవరంటారు కొత్తగా సేవకు వచ్చి పెద్దకొస్తూ అంటే ఆ మాట అంటే మీరు బాధపడతారు కానీ కొన్ని ఎక్కడెక్కడో నేర్చుకుని వచ్చి చెప్పినప్పుడు ఏమంటారు ఇప్పుడు పరిశుద్ధాత్మ యోగము మంచిదే కాదని ఎవరు అంటలేదు కానీ క్రీస్తు ఎక్కడ పోయాడు కదా అది అది క్రీస్తును తగ్గించి ఇక When you decrease Christ, guys, you are not called a Christian. You can name it anything. చూడండి Okay. క్రీస్తు You can be a ప్రాధాన్యత charismatic Hindu, charismatic Muslim, but you are not a charismatic Christian. చూడండి Okay. You can be charismatic. You can only be a Christian. You cannot be a Baptist Christian. You cannot be a Lutheran Christian. You cannot be a Methodist Christian. You are only denominational. But if you are not Christian, it's not going to work out. క్రీస్తు ప్రాధాన్యతను తగ్గించింది ఎవరు కూడా క్రైస్తవుడు అనిపించుకోవడానికి వీలు లేదు Okay. క్రైస్తవంలో బాప్టిస్టు మెథడిస్టు ఈవెన్ పెద్దకొస్తానండి ఇంకేమున్నాయి సార్ లూథరన్ అనండి ఇవన్నీ డినామినేషన్స్ వాటితో కాదు మన గుర్తింపు క్రీస్తును మనం గౌరవించినప్పుడు క్రైస్తవులు అవుతున్నాం. Follows the consensus. Okay. Leave it like that. No, it's disturbing us, Raj. Yeah. Okay. No, the recording will be paused. Yes, then it will automatically come. No, but then you guys will not get recording. Okay. All right. Next one. Arianism, you guys got right? Arianism. అర్థమైందా చూడండి ఇప్పుడు మీరు నార్మల్ చూడకపోయి ఉండొచ్చు యూనిఫికేషన్ మీరు చూడకపోవచ్చు మనం ఎందుకు స్ట్రెస్ చేస్తామంటే కొన్ని charismatic movements ఇప్పుడు అంటారా లేదా పరిశుద్ధాత్మ మీదే పాడుతూ ఉంటారా అవునా కదా ఏమో ఎవ్వరు ఏమంటలేదు లేదు మీరేం చేస్తారా అది కాదండి యేసు ప్రభు ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ వాస్ జీసస్ దేర్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ 90% people said no. రాశారా నోట్స్ లో ఉంది అది చూడండి ఒకసారి Okay. When I asked okay, first question Sir, point. was there Jesus in the Old Testament అంటే లేరా రాస్తే చాలా మంది కొంతమంది రాసే కొంతమంది రాయలేదు. What you guys believe? You believe in Arianism? యేసు ప్రభు పుట్టారు అంతకు ముందు లేడు లేరు. అని నమ్మితే అదే ఏరియనిజం That is Arianism. మీలో కూడా కొంతమంది అంతకంటే you don't have to become a big theologian to understand whether you are a Arianism or you are a Protest or you are an Ebonist or you are other kind of things. క్రిస్టియన్ ఓకే వాట్ Before Jesus was born, where was he? And he was never there. He never existed. చూడండి అంటే That is Arianism. చూడండి First question మీకు అదే అడిగాను 90% people said yes we are Arianists. చూడండి మనం ఈ శాస్త్రం ప్రారంభంలో చెప్పుకున్నాం పాత నిబంధనలో యేసుక్రీస్తు ఉన్నాడా అంటే లేరని అన్నాం అదే రోజు అన్ని స్ట్రక్ అయిపోతుంది వీడియో. Nestorianism. N-E-S. I had turned this side and right now. It's so difficult now. Thank you, sister, for letting me know. And now I'm looking like a cartoon now.
NESTO, NESTO, RISM. Okay, one you write and you come back. Nestorianism. చూడండి, Okay. నెస్టోరియనిజం అనే ఇంకొక ఫాల్స్ అండర్స్టాండింగ్. What they say is వాళ్ళు ఏమంటారంటే Christ is God. సో క్రీస్తు దేవుడే. Okay. He had one body, సో ఆయనకి శరీరం ఉంది, two natures, శరీరంలో రెండు స్వభావాలు ఉన్నాయి. but the two natures were never united. సో అయితే ఈ రెండు స్వభావాలు ఒకదానితో ఒకటి ఎన్నడూ కలవలేదు అని చెప్తారు. They were divided natures. సో అవి ఒకదానికొకటి వేరుగా ఉన్న స్వభావాలు అని చెప్తారు. What they say is like Christ operated systematically. I mean, like, you know, Yeah. when he wanted to, when, you know, his divinity and his humanity never clubbed together. They were separate. అని మీకు అర్థమైంది కదండి, విభిన్న స్వభావాలు అంటే రెండు వేరు స్వభావాలు, Two different, two natures, not united. సో రెండు వేరు స్వభావాలు ఉన్నాయి, అవి ఒకదానితో ఒకటి కలవలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. Okay, they were two different. I mean, like, you know, you can say, like, you know, Christ 50% humanity, 50% divinity. 50% మానవుడు, 50% దేవుడు అనే ఒక ఉద్దేశం లేక అంటే రెండు స్వభావాలు ఒకదానితో ఒకటి వేరుగా ఉన్నవి, సగం మీద అన్నట్టుగా అనుకుంటారు ఈ యొక్క విషయంలో. Okay, so his natures were not united. ఆయన స్వభావాలు ఒకదానితో ఒకటి కలవలేదు అంటూ ఉంటారు. ఏ పాయింట్ ఏంటంటే పాయింట్ ఏంటి? ఎవరున్నారు ఇట్లా ఎవరు అనుకుంటారు చెప్పండి, ఏమైనా ఐడియా ఉందా? హిందువులు అనుకుంటారా? I mean, like, you know, we don't know it. Okay. అదే ఒక Next one, EU. Guys, you know, I know you guys will ask me, John, do we really need this? Yes, you need that. Okay, no, don't even ask me. ఇవి ఇంత లోతైన పాఠాలు మాకు కావాలని మీరు అంటారు, కానీ మీకు తెలుసుకోవడం అవసరం కనీసం కదా. Guys, you know, when you don't learn anything, you will think that you don't need anything. So when you start learning everything, you will think that why do I need everything? Okay, but all these things are important when somebody comes and argues with you. కదా, ఇప్పుడు మనం నమ్మేదే ఫలానా ఇష్టమని మనకు తెలియలేదు, కాబట్టి నేర్చుకుంటే మనకు విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఓకే. Okay. Yes. EU. I can never pronounce one. CHA. Right? Why is not there, right? Yes. No, why is there? యుటికానిజం అండి. Utilitarianism. నిజం అంటే నిజం అని అనుకోవద్దు, నిజం ఇది. మన తెలుగులో అన్ని నిజాలు అయిపోతాయి ఇవన్నీ. Utilitarianism. Okay. What it says is, now this is also a little interesting, guys. సో ఈ కాన్సెప్ట్ లో కూడా ఈ అండర్స్టాండింగ్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. Jesus had only one nature. He didn't have two natures. సో వీళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తుకు ఒకే స్వభావం ఉంది. Okay. స్వభావం They have only one nature, and they both are mixed so much, like a mixture, heterogeneous became homogeneous mixture. బాగా మిళితమై రెండు స్వభావాలు It's మిళితమైపోయి like, you know, water and milk. అంటే ఒకే స్వభావము అని అంటారు వాళ్ళు. అలా అంటారు, అది అలా కాదు అది. ఓకే, అది రాసుకోండి. వాళ్ళు ఏమంటారు, యేసుక్రీస్తు ఒకే స్వభావం, Okay, it is like, ఆయనలో మానవత్వం దేవత్వం అన్ని కూడా బాగా పాలు, అది కూడా రాసుకోండి, పాలు నీళ్ళ లేక కలిసిపోయాయి. నెక్స్ట్ మాట రాసుకోండి, పాలు నీళ్ళ లేక it was కలిసిపోయాయి. like milk and water. I mean, you know, you cannot separate it. It is like you can't see it. It's like, చూడండి, యా I know it's a fine line. Now you guys will fight with me. It's like, oh, isn't it true? We'll get to that one. చూడండి, ఇది సుమారుగా మరి మనం అనుకుంటాం కదా, యేసు ప్రభులో రెండు స్వభావాలు కాదు కానీ ఒకటే
అవన్నీ కూడా బాగా కలిసిపోయాయి, మనం విడదీయలేమంటాం కదా. మనం అనుకున్న దానికి దగ్గరగా ఉంది, కానీ ఇందులో ఏదో డిఫరెన్స్ ఉంది చూడండి. So remember that one. That one part. You remember that one. సో కాబట్టి మనం ఇంతవరకు క్రీస్తు స్వభావం ఎలా ఉందో నేర్చుకుంటూ వచ్చాం. ఇవేమో చివర్లు ఏంటి, ఆయనను కూర్చిన తప్పైన అభిప్రాయాలు చాలా ఉంటాయి, అందులో కొన్ని ముఖ్యమైనవి. ఓకే, సో ఇవన్నీ మనం అంటే ఎవరు ఏం నమ్ముతున్నారు అనేది ఏమండి, సో మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఓకే, ఎవరు కూడా ఎందుకు, మనం ఏం నమ్ముతున్నాం అనేది జాగ్రత్తగా చూడాలి. Okay. Next one. Okay. Negative. How do you view Jesus Christ? Depends and Leads depends. you. Yeah. How do you preach your sermon? చూడండి, మీకు క్రీస్తు శాస్త్రం ఎన్నో క్లాస్ అనేది, ఎన్నో క్లాస్ చెప్పండి ఎవరైనా? 5వ? 6 క్లాసులు మీరు ఒక అండర్స్టాండింగ్ రావాలి. అండర్స్టాండింగ్ రాకపోతే ఇది ఎక్కడ అర్థమైనా సరిగ్గా నేర్చుకోవడానికి ఇంకోటి ఏదో ఉంది. I Okay, don't worry guys, you will get a PDF, don't worry. ISM. Cerinthianism. Yeah, now I turned this side because when I'm talking, okay. Cerinthianism. CERINTHIA. ISM. I'll send you the sheet, okay? But I mean, sending my sheet is different. Your listening is different. okay. జాగ్రత్త, నేను మీకు తెలుసు చెప్తున్నాను. ఏమన్నా అందరు ఇక్కడే ఉన్నారా? బాబు జేమ్స్ ఉన్నావా? జేమ్స్ కాదు, ఈయన దగ్గర ఉన్నారా? సార్ నాకు తల నుంచి పోతుందంటమ్మా. ఒక పోయినా కానీ అర్థం చేసుకోవాలి. చూడు, మీరు ఎంత షార్ప్గా ఉండాలంటే, ఓ డొసిటిజమా ఫలానా చెప్తారు. ఏంది నువ్వు డొసిటిజం లేక మాట్లాడుతావు అన్నట్టుగా మాట్లాడు. ఓకే, ఇట్ టేక్స్ టైం బట్ Okay. This is very interesting. సో ఇందులో ఏమంటారో చూద్దాం. That Jesus was God. Jesus is man. ఇందులో ఏమంటారంటే, అయ్యా ఇటు వినండి, రాసుకుంటారులే సార్, రాసుకుని ఏం చేస్తున్నారు మీరు, రాయమన్నప్పుడేమో రాయట్లేదు. Okay, that Jesus was man. ఈ సెరింథియానిజం లో ఏమంటారంటే, యేసు ప్రభు మానవుడు, But divinity used to come and go వీళ్ళేమంటారంటే time to time. దైవ లక్షణాలు అప్పుడప్పుడు ఆయన మీదకి వచ్చి వెళ్తా ఉండేవి అంటారు. అంటే ఫోన్ అంటారు కదా. సో అంటే అర్థం చేసుకోవడానికి అంటే దేవుడు కాదు, మధ్యలో దేవుడు వచ్చి వీళ్ళు వచ్చి హలో ఐఎమ్ హియర్ యు బికేమ్ గాడ్, మన టచ్ వైఫై టచెస్ ఉన్నాయి కదా, అట్లా అదనమాట. ఓకే, సో ద థింగ్ ఈస్ హిందూయిజం బిలీవ్స్ ఇన్ దట్ వన్. చూడండి, ఏం ఐ మీన్ ఈ పోనగాలు ఇవన్నీ వగేరా ఏమంటే క్రైస్తవులు కూడా ఉన్నాయా? క్రైస్తవులు కూడా ఉన్నాయా? సర్లే, మీరు ఇక్కడ లేనట్టు. ఓకే, సో వాళ్ళు నమ్ముతున్నట్టు వీళ్ళ అడిగానండి, అందుకే మీరు పరిశుద్ధాత్మ ఎక్కిందని చెప్తారా చెప్పరా? చెప్పండి, ఇందుకు అబద్ధాలు చెప్తారు, ధైర్యంగా చెప్పండి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బయటకు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోతుంది అలాగా. మరి ఎందుకు ఈ వేషాలన్నీ రోడ్డు మీద చేసేది మన వాళ్ళు? ఎందుకు అవన్నీ వేస్ట్? ఇఫ్ హోలీ స్పిరిట్ ఇస్ దేర్, ఇట్ విల్ బి విత్ యూ, దట్స్ ఇట్, వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్. అది వచ్చింది పోయింది, గెస్ట్ హౌస్ అది మీది బాడీలో. చూడండి, సెరింథియానిజం మనం కూడా తెలిసో తెలియక చెప్తా ఉంటాం, పరిశుద్ధాత్మ కూడా నాలో ఉండు అని చెప్తాం. సరే, నాలో ఉండాలి ఒక సంగతి, వస్తా ఉండు. బ్రదర్ సంబడి ఈస్ కాలింగ్, చచ్చిపోతున్నాడు. ఫోన్ మాట్లాడండి మీరు. పెంటాయి అంటే ఎవరు బ్రదర్, ఐ కాంట్ స్టాప్ ఇట్. మీరు క్లాస్ లో ఎలాగో ప్రే చేయలేరు కదా, సో ఐ హ్యాంగ్ ఇట్ అప్, డోంట్ వరీ అబౌట్ ఇట్. చెప్పండి నెక్స్ట్ టైం Saturdays till 9 o'clock, one psycho fellow will be in the class. Do not call us. శనివారం ఆదివారం మీకు ఎవరైనా ఫోన్ చేస్తారా? చాలా తక్కువ కదా. శనివారం అంతే. I told you clearly in the beginning of the class, psycho fellow in the class. మీరు అట్లానే అనుకుంటారులే. You have not seen my psychoism completely. You only saw the preview today. Okay, ఇంకా మీకు చాలా ఉంది. ఈ 6 నెలల లోపున either you will become mental or you will commit suicide. Only 2 options are there. Okay, all right. So ఏమైందన్నా? what they say, what they say is ఏమన్నారు? divinity దేవుడు అవుతారు, వచ్చి పోతా ఉంటది. ఓకే, బ్రాకెట్ లో రాసిన వచ్చిపోతా ఉండే దైవ స్వభావం అంట. సో హిందూస్, బుద్ధిస్ట్, హిందువులు, బౌద్ధులు
will they believe that? I mean, like, ఇప్పుడు ఎందుకు I mean, Hindus still believe in that now, right? Oracle. They say, right? I mean, బోనాలుగా బతుకమ్మకి ఏదో ఒకటి దయ్యం వస్తుంది కదా. ఆమె వచ్చింది, ఇవి చెప్పింది, అమ్మవారు వచ్చారు. బౌద్ధులు So those things, remember those things happen, all right? ఏముంటుందండి సారంగమా అదే ఈ బతుకమ్మ అదే ఆమె వచ్చి చెప్పడం ఏదో అంటారు కదా. అక్కడ కూడా చెప్తారు కదా. వచ్చి చెప్పి అంటే ఏదో అంటారు కదా ఉగ్రహాలు అట్లాంటి. Okay, so I think these many isms are fine for you guys. I think I've covered majority. There are many isms. We don't want to deal with that. I mean, like, Apollinarism and all that. I think that is not relevant to our Indian culture, or I think not needed, because I don't think we'll be getting into 2080. I mean, 200 AD. We are in 2026, so that's all right. Okay, now I'm going to conclude. Okay, చూడండి so proper. ఎవరక్కడ Okay, you know what, guys? We'll take 2 minutes break. We'll come back in 2 minutes break, guys. And I conclude with this. Yeah, brother, you have a question? Yeah, I'm not able to understand the word, what you said about the Sarenthum. Sarenthenism is like the divinity used to come on Jesus Christ on time to time. Okay. ఏదైనా హెల్ప్ ఉంటే Brother, ప్రతి ఒక్కరికి ప్రేయర్స్ కావాలి బ్రదర్. ఓకే, ఎవరు చచ్చిపోతాయి కదా, లేదంటే దేవుని doesn't work. ప్రతి ఒక్కరికి ప్రార్థనలే కావాలా. Sorry, Okay. I didn't get you. Yeah, brother. Like, Jesus was human. He was never God. Okay, and divinity used to come upon him on timely basis. Like, say, for example, at the Lazarus' death, he was not God. The Spirit came upon him and he called Lazarus. So he became God for that moment. Okay. Okay, he was never God. He was a human, but God used to come upon him. Okay. Godly nature. Let us not put as Holy Spirit. Godly nature used to come upon him on time to time. Okay. Thank you. Yeah. Any questions you guys have? I'm willing to take it now, because we will be concluding in like next few more minutes. Brother, these points that you have taken up, is this is under the heading of false? False understanding of Jesus Christ. Yes, brother. Okay, correct. Right. Okay. Yeah. And for records, I'll be sending you one sheet, so you guys can have Okay. some more better picture. If I send you now, you'll never listen to me. You'll only reading that stuff. I'm not talking about you, Yeah, but yeah. I know how it is. I used to be like that. Yeah. Yeah, that's why I'm making So all I know points, me. I know myself very well. that you're That's why mentioning. I see everybody from my lens. Yeah. I think the notes will be more good for referring to the examples that you are taking, a lot of examples inside, because that's hard to remember. Yeah. Mm. So, yeah, I mean, we'll give you, okay? Yeah. And I'll send you impeccability. I'll send you false understandings of Jesus Christ. And I'm going to send one more thing, which I think is not directly related to Christology. It's related to apologetics. It's like theories of Jesus' resurrected body. I mean, like, who stole Jesus? How did he raise again? Spoon theory, stolen theory. Those things, I don't think it is important for us to discuss in Christology. It's a logical things. I'll send that one also. Okay. I mean, it just doesn't matter much. Okay. Okay, but I'll sharing it to you. I think if you guys have time, enter it in your book. For people who are into apologetical areas, or who does more with Muslims or people who reject Jesus Christ's resurrection, it will help you guys, but not much. But it is good for your understanding. Okay. Yeah. So any other questions you guys have? Until now, because I'm going to conclude Christology in next 20-30 minutes, maximum 20 minutes. Willing to take questions. After that, I will tell you, okay, how is the teaching guide coming along? Started, Anna. Doing. Huh? You see, the moment you start hating me means you are completing your work. Okay, if you are not hating me means you haven't started it yet. Okay, that's how it works.
this fellow doesn't have any work and he's giving us all this work. That moment itself, I can tell that you have started working on your teaching guides. It is your final exam, it is your final destination also. I mean, Christology will take. Hey, brother Anand, you are here. Hello. Yes, sir. Yes, sir. So, Praise Lord. Good morning, sir. I am Good here. morning, sir. So, when is your flight? If at all it's coming. We are just waiting for a message from Gulf Fates this morning. Okay. All right. Maybe today, I think, God willing, we will be flying Okay, so brother, you are in hotel or you are via some brother is hosting? via Saudi Arabia. Okay, is anybody hosting you, brother, or you guys still in the hotel? Hosting means that these GTCM, these Bahrain pastors and leaders, and Okay. also Kuwait Telugu Church, they together they are meeting the expenses of this room rents and food. Also, they are supplying from Bahrain. Okay. So how come Pastor Pastors, Niranjan showed up yesterday in India, but you guys did yeah, not? because he was already check-in was over for him for 5 people, and these Oh, five were considered to be lodged in a Gulf Air hotel. So those oh, people, along with others, they were permitted to just first flight. I think they took. wow. Yeah, I mean, we'll continue praying for you, brother. Just ping us once you land in India, whether Delhi or bordering states of Nepal, I don't care. But just let us know that you have reached India, all right? If you need some help in Hyderabad, kindly get in touch. I think flight will be to Delhi. This today's. Okay. Yeah, we'll continue praying for you guys, brother. Okay. Yeah. So now let us come to the proper view of Lord Jesus Christ. This is the conclusion. Okay. ఓకే అయ్యా వినండి అర్జున్ Proper మీరు ఆయన చెడిపేస్తున్నారు చూడండి నెక్స్ట్ ఎయిటింగ్ రాసు అది అయిపోయింది ఓకే These are only 1, 2, 3, 4, 5, 6 lines. వచ్చిన సరి అయిన దృక్పథం Okay. ఫస్ట్ He's thinking of heavenly things. సరి అయిన దృక్పథము అంతే కదా తప్పుడు సరైనది కూడా 4 మాటలు తెలుసుకోవాలి What of the outside? Rapture. Okay. So, Give some points. proper view of Jesus Christ, guys. Okay, we don't have time. So, what I'm going to say is, okay, next. Now, part 2 of John's psychoism. చూడండి అయ్యా We for MNBD, guys. Let him come. Who's come? Important. ఎంతమంది సంఘంలో లేడటం లేదు ఎంతపడ్డా either he's lifted up or he's not lifted up. Okay. సో మన మధ్య లేడంటే అర్థం ఏంటండి ఎంత పడ్డాడు ఎంత పడ్డాడో మనం ఎంత పడ్డామో అతను లేడు మనకు తెలియదు కదా. విడవబడ్డాడు కాదండి అదే ఎంత పడి ఉండొచ్చు లేదా విడవబడి ఉండొచ్చు రెండే విషయాలు మన మధ్యలో ఎందుకే అది బైబిల్ ఎత్తబడిన వాళ్ళు చర్చ అని ఎక్కడ రాస్తుందండి? బైబిల్ రాస్తుందా? ఓకే దట్ ఈస్ టూ మచ్ ఫర్ ఎస్కెటాలజీ మీకు చెప్పండి కాబట్టి బతికిపోయారు మీరు. ప్రాపర్ వ్యూ ఆఫ్ జీసస్ క్రైస్ట్ Proper view of Jesus Christ. రాస్తున్నారా తెలుగులో అక్షరా డాడీ Okay. First one, guys, remember, it's a simple 6 points. An LKG or a UKG guy can remember it. Okay. So the first point, he was both
and divine. మొట్టమొదటి రాసుకుని చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు మానవుడు మరియు దేవుడు, లేకపోతే దేవుడు మరియు మానవుడు అంటే దేవుడు అంటే యేసుక్రీస్తు దేవుడు మరియు మానవుడు. యేసుక్రీస్తు దేవుడు మరియు మానవుడు. ఇప్పుడు ఆయన వచ్చాక చెప్తారు ఒక బాంబు ఉంది. పెద్ద బాంబు ఉంటుంది, పెద్ద బాంబు కూడా కాదు, పెద్దది కానీ పెద్ద సౌండ్ కాదు. Every teaching guide must conclude with this one, and it has to be like this only. No changes. Cannot improvise in your language. Once more we are repeating, Jesus Christ is both human and divine. In the proper way of Jesus Christ, Jesus Yeah, Christ this is is both under human heading. and divine. Okay, ఎట్లా రాస్తున్నారు? దేవుడు మరియు మానవుడు రెండు అన్నట్టు. Okay, so okay. Separate natures, Yeah. yet one. రెండో పాయింట్, వేరు వేరు స్వభావాలు అయినా ఒక్కరే. వేరు వేరు స్వభావం, Natures, yet one. వేరు స్వభావములు, Separate natures, yet one. Remember, not combined natures, separate natures, yet one. మిళితమైపోనే కాదు, ఆ వేరు స్వభావములు కానీ ఒక్కటే లేక ఒక్కరే. వేరు స్వభావం అంటే వేరేంటే 100 కాదు, 1 2 మనకున్నాయి 2 ఆప్షన్స్ కదా. వేరు ఉన్నాయి కానీ ఒక్కటే లేక ఒక్కరే. ఓకే, సో అనుకున్నాం కదా. ఏమైంది దాని గురించి చాలా మాట్లాడుకున్నాం 4 వారాల నుంచి కదా. ఎట్లా వేరు ఎట్లా ఒక్కటి కాదు అంటే, లేదంటే ఎట్లా అవి కలిసి ఉన్నాయి, ఎట్లా కలిసి ఉన్నాయి మీకు చెప్పారు సార్ కదా. ఇది రాళ్ళు నీళ్లు లేక. Okay, సో separate natures, అది కూడా ఒక ఎగ్జాంపుల్. yet one. వేరు ఇంపార్టెంట్ అప్పుడు మిస్ అయిపోతావు సార్. ఎట్లా Okay, anyway. ఇది అని. ఓకే, Okay, third point. మూడవది అయ్యా Christ was as much as man as if he was never God. చూడండి, ఈ మాట జాగ్రత్త రాసుకోండి. Christ was as much as man. చూడండి అయ్యా ఎక్కడ చూడండి, నా మాట వినండి. Brother, మీరు ఇంగ్లీష్ రాస్తే తెలుగు రాస్తారా? అది తెలుగులోనే ఉండండి, మన ఇంగ్లీష్ లో రిపీట్ చేయొద్దు. మీరేం మాట్లాడు. Okay, Christ was as much as man as if he was never God. క్రీస్తు ఎన్నడూ దేవుడు కానంతగా మానవుడయ్యాడు. క్రీస్తు ఎన్నడూ దేవుడు కాదు అన్నంతగా మానవుడు. You come here and tell me that. Yeah. Just take it. Speak here. Yeah. Christ was as much as man as if he was never God. క్రీస్తు ఎన్నడూ దేవుడు కాదు అన్నంతగా మానవుడు. చూసారా, ఆయన చూస్తే ఎవరు దేవుడు అనుకోరు, అంత మానవుడు అయిపోయాడు. ఓకే, ఏమనుకున్నారు? క్రీస్తు ఎన్నడూ దేవుడు కాదు అన్నంతగా మానవుడయ్యను లేక It మానవుడు. is like if somebody sees Jesus Christ, nobody will say he was God. He was like, man, he's man, he's not God. చూసారా, అదే కదా, ఎన్నడూ దేవుడు ఎన్నడూ ఏమనుకున్నావు? ఏమనుకున్నారు? క్రీస్తు ఎన్నడూ దేవుడు కాదన్నంతగా మానవుడు. చూసారా, అంటే ఆయన చూసిన వాళ్ళు అరే నువ్వు పాస్టర్ వా అన్నట్టు అంటే చూస్తే నువ్వు పాస్టర్ వా కాన్సెప్ట్. కాంటెంపరీ ఉదాహరణలు ఏంటంటే, ఎవరైనా ఏమంటే కొన్నిసార్లు మీరు పాస్ట్ అనుకోలేదని అంటారు. మనం ఏం బయటకు కనిపించాం కదా, పాస్ట్ అనుకోలేదు కనిపించే పాస్టర్ గారని ఆశ్చర్యపోతుంటారు. యేసు ప్రభు కూడా చూస్తే అంతే. Okay. దేవుడు అంటానికి ఏం లేదు, మానవుడిగా కనబడ్డాడు. Fourth point is the reverse of it. నాలుగవది Christ was as much as God as if he was never man. The reverse of it. He was as much as God as if he was never. As if మానవుడు కాదు he was never man. మానవుడు కాదు అన్నంతగా దేవుడు. క్రీస్తు ఎన్నడూ మానవుడు కాదు అన్నంతగా దేవుడు. ఒక్కొక్కసారి ఆయన చూస్తే అసలు ఏమనిపించాడు? when we see Jesus Christ. Okay, now here you go, guys. Okay, remember. సో ఇది రాసేసారా? ఈ ఉదాహరణ ఇద్దరు రాసేసారా? When we are reading the Bible, సో మనం బైబిల్ Okay. చదువుతున్నప్పుడు let us be very honest. Okay, I mean, you know what? You can lie to me, you can lie to yourself, but you cannot lie to God. చూడండి, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ అనుభవం మీకు వచ్చి ఉండొచ్చు. ఏంటంటే Okay, let us be very, very honest to ourselves. Okay, నిజాయితీగా చెప్పాల్సి వస్తే, when we are reading Bible, when we are reading Gospels, సువార్తలు చదువుతున్నప్పుడు do you see Jesus as God or do you see Jesus as man? చూడండి, మీకు మీరే ఎవరికి వారు అన్నట్టుగా
యేసు ప్రభును దేవుడు అనుకుంటున్నారా, మానవుడు అనుకుంటున్నారా? సువార్త నిజం చెప్పండి. You don't have to give me an దేవుడు. answer. మాకేం చెప్పనక్కర్లేదు. మాకేం చెప్పనక్కర్లేదమ్మా. సో వాట్ ఎవర్. You see, that is what it is. సో యేసు ప్రభు దేవుడే, కానీ we leave the human element aside. చూడండి, అంటే రెండు అనుకోవాలి ఈ లెక్క ప్రకారం కదా. దేవుడు అనుకుని మనం అనుకోలేము. అనుకోలేము అట్లా. Our nature is, we can either see him as God fully or we'll see him as man fully. We got to see him in a balanced view when we are reading the Bible. That's how he is. చూడండి, ఈ క్రీస్తు శాస్త్రంలో మీరు నేర్చుకునే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు కానీ మనం కానీ బైబిల్ చదివినప్పుడు ఏదో ఒక కోణంలో ఆలోచిస్తాం. ఆయన మానవుడు అంటే మానవుడు అన్నట్టుగా, లేదా దేవుడు అంటే దేవుడు అన్నట్టుగా ఆలోచిస్తాం. కానీ ఎక్కడి నుంచి మీరు బైబిల్ చదివే విధానం మారదు. ఆయన ఆ యొక్క ఆ రెండు స్వభావాలు కలిగి ఒకదానికొకటి వేరుగా నుండి ఒకే వ్యక్తిలో నివసిస్తున్న వాడిగా మీరు ఇప్పుడు చూడాలి. ఓకేనా? సో మానవ స్వభావం ఏంటంటే ఏదో ఒకటి చూస్తాం. ఓకే, ఆయన ఆకలేసింది రాసుకున్నారు కదా, మానవ స్వభావం వివరంగా రాశాం కదా. మానవ లక్షణాలు, దైవిక లక్షణాలు ఒక వ్యక్తిలోనే రెండు ఎలా ఉన్నాయి, ఎలా పనిచేసాయి అనేది మీరు చూసారు. When you can't relate God to be human, you cannot understand who God is for us. చూడండి, మనం ఎప్పుడైతే మనము యేసుక్రీస్తుని మానవుడు అనే గ్రహింపులోనికి మనం రాకపోతే, ఆయన గురించి మనం ఏం అర్థం చేసుకోలేదని అంటే లెక్క. లేకపోతే ఆయన మన యొక్క విషయాలు అర్థం చేసుకోలేడు, ఆయన గురించి మనం అర్థం చేసుకోలేదని అంటే లెక్క. Okay? So you guys understand, right? సో కాబట్టి ఈ బ్యాలెన్స్ ఎలా ఉందో చూసారా? Who is this person? Brother, మేము మాట్లాడలేదు అతను అడుగుతాను. అతను నంబర్ ఇచ్చేవి ఫోన్. ఓకే, అయిపోయింది. అదే సరే, వెంటనే పేరు వచ్చింది. అతనికి ఫోన్ చేయండి. అతనికి మనం అడగొచ్చు కదా, నాకు అప్పుడు ఇచ్చేటోడు కదా బ్రేక్ లో ఉన్నప్పుడు. మీరు అడిగితే అతను నాకే తెలుసుకోవచ్చు, మీరే నెంబర్ అడిగారు. ఇప్పుడు ఓకే, ఎనీవే ఏం కావాలండి అతనికి? చెప్పండి. నెక్స్ట్ టైం సాటర్డే ఒక సైకో గాడు ఉంటాడు. ఓకే, చచ్చిపోతే ఒకటే మాట, డైరెక్ట్ గా పరలోకంలో కలుద్దాం చెప్పండి. అంతే, ఇంకేం లేదు. ఈ 2 hours లో మీరు చచ్చిపోతే, బ్రదర్ నేను మీ చావు కూడా రాలేను, మనం పరలోకంలో కలుద్దాం చెప్పండి. కొన్నిసార్లు డిస్ప్లేస్ నేర్చుకోండి. ఇంతకు ముందు మీకు చెప్పలేదు I told very clearly, no phones in my class. First class, what did I say? చెప్పింది. Phone rings, యు ఆర్ ఆబ్సెంట్. my mental brain rings. What is very different story. Okay. ఎందుకంటే మనం అనుకున్న సబ్జెక్ట్ పక్కకు వస్తాయి. కాబట్టి ఫోన్లు మాక్సిమం శనివారం ఆగకుండా రాసుకున్నారా? రాసుకున్నారు కదా. ఆయన అన్నాడు కాదు అన్నంతగా దేవుడు. ఈ విషయం అర్థమైంది మీకు? 3వది 4వది చూడండి. దేవుడు కాదనంతగా మానవుడుగా కనబడ్డాడు, లేదంటే ఉన్నాడు. మానవుడు కాదు, ఆయన చూస్తే ఎవరు మానవుడు అనుకున్నారు. 5వది చూడండి. Humanity added to undiminished dignity. చూడండి, Humanity నిజమైన మానవత్వం added to undiminished dignity. నిజమైన మానవత్వము ఏమండి దైవత్వాన్ని ధరించుకునేను. True humanity added to undiminished dignity. Dignity. Sorry, I mean like when he became human, his deity did not decrease. నిజమైన మానవత్వం దైవత్వము కలిసేను. When he became human. Okay, by the way, I'm going to ask one question. Did he become God or did he become human? ఇప్పుడు ఈ మాటలన్నీ విన్నాక దేవుడా మానవుడా? అలా నా క్వశ్చన్ అర్థం చేసుకోండి. Did Jesus become God or did he became human? చూడండి, ఈ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు దేవుడిగా మారాడా, మానవుడిగా మారాడా? మానవుడిగా మారాడు. My question is very clear, very simple. Some guys gave answer. Did Jesus became God or did he became human? చూడండి, ఏది ఆయన అయ్యాడు, ఏది అయ్యాడు ఆయన? హ్యూమన్. Stick to that. Okay? రివర్స్ కాదు. He did become God. He was God who became Man. man. When he became man, all these things happened. What happened? Both human and divine, separate natures in one. Christ was as much as man as if he was never God. Christ was God as if he was never man. His true humanity added to his undiminished divinity.
Trinity చివరిదేం రాస్తున్నారు చూడండి. and Christ నిజమైన దైవత్వంతో కలిసి దైవమాయను లేక దైవత్వంతో కలిసిను. నిజమైన మానవత్వము దైవంతో కలిసిను. దైవత్వంతో కలిసి దైవమాయను. ఆరోది ఏమంటే యేసుక్రీస్తు దేవుడు / మానవుడు. Paul says, right? There is one Lord, I mean, one mediator. Who is this? God man. తాని కాదు ఇక్కడ కలిపే కదా. దేవుడు మనిషి కాదు. He is God man. చూడండి అక్కడ స్లాష్ మాత్రమే ఉంది. అంటే దేవుడు మానవుడు కాదు. Jesus is God man. There is one mediator. What does Paul say? Who is this? Jesus Christ is? సో దేవుడు అక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. జ్ఞాపకం లేదు అది. క్రీస్తు యేసు నరుడు. ఆయన యేసు కాదు, నరుడు కాదు. See, he is God man. Remember that. చూడండి. Okay? సో అంటే గాడ్ మ్యాన్ అంటాం కొంచెం మనకి అర్థం సంపూర్తిగా రాదు. దేవుడు / మానవుడు అంతే. ఒకటే ఉండొచ్చు కాదు కానీ అర్థం చేసుకోవాలి. I'll send this text also, guys, for your benefit. చూడండి ఈ Okay? Now, we CTH, the on-site also బాగా పెడుతున్నాడు. Next week. రాసిన మిగతా కూడా రాసి ఇలా వినండి, ఇలా వినండి. Next week. Okay. 6:30 క్లాస్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ 6 పాయింట్లు మీరు నాకు చెప్తే క్లాస్ ఎంటర్ అవుతారు చూడకుండా. దాన్ని మెమరైజ్ ఒక్క వర్డ్ ఇటైనా ఒక్క వర్డ్ అటైనా ఈ రూమ్ నుంచి వచ్చి మళ్ళీ 6 రోజులు బయట. అన్లెస్ యు మెమరైజ్ అండ్ టెల్ మీ యు ఆర్ నాట్ ఎంటరింగ్ మై క్లాస్. చూసారా మరి వచ్చే వారం క్లాస్ రావాలంటే హోంవర్క్ ఉంది, ఇప్పుడు మీరు మెమరైజేషన్ ఉంది. నిన్న పని చేయనందుకు మీకు పనిష్మెంట్ వచ్చింది. ఈ వారంలోనేమో ఈ యొక్క మంచి 6 పాయింట్లు కంఠతం చేయండి. రికార్డ్ చేయండి. ఓకే సార్ అన్నాడు ఆయన. నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ వీక్ అంటిల్ యూ టెల్ మీ యు విల్ నాట్ ఎంటర్ ఎనీవే. లేదంటే తెలుగు ఉపయోగించి వచ్చే వారం నేను రాలే అనుకున్నారు అనుకోండి, ఆ పై వచ్చే వారం చెప్పి లోపలికి రావాలి. Whatever it is. So coming into my class by memorizing only this one proper view of our Lord Jesus Christ. What is? He's both God and man. It's very simple, guys. Yeah. He's both God and man. Yeah. Two separate natures. One manchi kaanattu devudu, devudu kaanattu manishi. Okay. Next one. Okay, this one is there. His humanity added to his and in this deity. He is God man. Yes. సో దేవుడు అలాగే మానవుడు. అర్థమైందా? When you have this way of Jesus Christ. చూడండి, మీరు ఇన్ని వారాలుగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి నేర్చుకున్నది ఈ 6 పాయింట్లో మేము సంక్షిప్తం చేసి చెప్పి ఇట్లా మీరు గుర్తించుకున్నప్పుడు when you read the Bible you will know who Jesus Christ is. ఇప్పుడు మరోసారి సువార్తలు చదవండి లేదంటే యేసుక్రీస్తుని గురించి చదవండి, మీరు ఒక నూతన కోణంలో ఆయన్ని చూస్తారు. Anybody ask any question, I'm telling you, I'm so confident if you can really understand you can give an answer. ఇంత నేర్చుకుని ఏదో నేర్చుకున్నాను వదిలిపెట్టామంటే సంగతి మేము చెప్పలేము. కానీ మిమ్మల్ని ఎవరైనా ప్రభువుని గురించి, ఆయన దైవత్వాన్ని గురించి, ఆయన మానవత్వాన్ని గురించి మీరు ప్రశ్నించినట్లయితే వారికి జవాబు చెప్పగలిగే స్థితి ఈ పాఠాలు మీకు కలిగిస్తాయి. ఓకే, అందుకనే దేవుడు యేసు ప్రభు ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్నారా మరి ఉన్నారా చెప్పినప్పుడు రెవల్యూషన్ లో వాట్ డస్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఆల్ఫా అండ్ ఒమేగా, బిగినింగ్ అండ్ అతని బిగినింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? బిఫోర్ ఆదికాండం. You see, Genesis does not start with creation of God. He starts God creating. చూడండి, ఆదికాండం 1:1 మీరు దేవుడి ప్రారంభాన్ని చూడరు,
ఏ ప్రారంభాన్ని Genesis చూస్తున్నారు? does not start in the beginning. God was సృష్టి created. ఏ ప్రారంభం అది? సృష్టి దానికి ముందే దేవుడు ఉన్నాడు. అందుకనే కదా ఆది అందు దేవుడు సృజించాను అంటే భూమి ఆకాశం చరిత్ర చెప్తుంది. దేవుడు అంతకు ముందే ఉన్నవాడు. ఆయన చరిత్ర మనకు తెలియదు. ఓకే, దాన్ని ఊహించొద్దు కూడా, మనకు అవసరం లేదు. So Old Testament, Jesus was there. సో కాబట్టి ఇప్పుడు New చెప్పండి, Testament and forever. ఇప్పుడు మీకు నిశ్చయంగా మీరు చెప్తారు, విశ్వాసంతో చెప్తారు, కాన్ఫిడెంట్ గా చెప్తారు ఏంటంటే పాత నిబంధన కంటే ముందుగా ఉన్నవాడు, పాత నిబంధనలో ఉన్నవాడు, సృష్టికి ముందుగా ఉన్నవాడు. అదే కదా ఇప్పుడు రెవల్యూషన్ ప్రకటనలో చెప్పారు, ఇదిగో నేను ఆల్ఫాయు ఒమేగాను, మొదటి వాడను కడపటి వాడను అనేది. సో యా ఇదే ఒకసారి చూసుకోండి. రాశారా బాబు జోసెఫ్ గారు, మీరు రాశారా? Let us see, guys. Okay, now you guys have to do. You only have like 6 days of mercies upon you guys. Okay. సో మీ టీచింగ్ గైడ్ కి ఇంకా 6 దినాలు మిగిలిందండి, మీకు కదండి. You see, excepting brother Anand. Okay, unless you guys are in Bahrain or Saudi Arabia or somewhere where bombs are falling, no extension for you guys. ఇస్రాయెల్ లో గానీ, ఇరాన్ లో గానీ, బహ్రెయిన్ లో గానీ, కువైట్ లో గానీ, ఖతార్ లో గానీ, ఒమన్ లో గానీ, అంటే ఇంకేమున్నాయి, సౌదీ అరేబియాలో గానీ, దుబాయ్ లో గానీ మీరు ఉంటే తప్ప. ఓకే, అక్కడ కదా బాంబులు పడేది. శ్రీలంకలో గానీ, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ శ్రీలంక, no, if you are in the waters of Sri Lanka, okay, No. let me put it straight, okay. Iran war is over, Sri Lanka. Don't worry about it. So one more addition is, if you are in the waters of India, then you will get some mercy. First one. Otherwise, you have to start and submit your teaching. This may not be in specific order, but I want these things in your teaching notes, in your teaching guide. First one is Old Testament view of Jesus Christ. చూడండి, అంటే పాత నిబంధన గురించి, పాత నిబంధన యేసుక్రీస్తు గురించి ఏం చెప్తుంది మీ రాసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ లో ఏమేమి హెడ్డింగ్స్ ఉన్నాయో అవన్నీ క్వశ్చన్లు వస్తాయి, అవే వస్తాయి, మీరు అలాగే రాయాలి. వాళ్ళకి ఎగ్జామ్ గురించి హెడ్డింగ్ రాయదు, హెడ్డింగ్ లో ఉన్నాయి రాయండి. జాగ్రత్త హెడ్డింగ్ రాయడానికి ఇది రాసేస్తారు. ఇది హెడ్డింగ్ లో ఓన్లీ హెడ్డింగ్లు ఇస్తున్నా, ఇది ఎగ్జామ్ లో వస్తాయి. ఓకే, ఓల్డ్ టెస్టమెంట్ వ్యూ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పాత నిబంధన దృక్పథం, యేసుక్రీస్తు గురించి పాత నిబంధన ఏం చెప్తుంది? రాష్ట్ర ప్రశ్నలు మీరు కూడా ఒకసారి చెప్పారు. పాత నిబంధన గురించి Okay, Old Testament view of Jesus Christ, and then New Testament view of Jesus Christ. యేసుక్రీస్తు గురించి నూతన నిబంధన ఏం చెప్తుంది? ఇంపార్టెంట్ ప్రశ్న రాసుకోండి, ఇవన్నీ మీ నోట్స్ లో ఉంటాయి. It's all there in your notes. It is not there. Check back to your videos or పాత నిబంధన యేసుక్రీస్తు గురించి ఏం చెప్తుంది? humanity of Jesus Christ. కొత్త నిబంధన యేసుక్రీస్తు గురించి ఏం చెప్తుంది? యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని వివరించండి. యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని వివరించండి. Necessity of humanity. యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని వివరించండి. అందులోనే లేకపోతే ఇంకో ప్రశ్న ఏంటంటే మానవత్వం Sir, can you repeat fourth one? Necessity of humanity, sister. Necessity of humanity. Yeah, necessity. అమ్మ తెలుగులో యేసుక్రీస్తు మానవుడై ఉండుట ఎందుకు ఆవశ్యకము? యేసుక్రీస్తు మానవుడై ఉండుట ఎందుకు అవసరము? Okay, necessity of his humanity. Next one, divinity of Jesus Christ. తర్వాత యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని వివరించండి. Same under that, necessity of his divinity. ఆయన దైవత్వం యొక్క అవసరం ఏంటి? మానవత్వము వివరించండి, మానవత్వం యొక్క అవసరం ఏంటి? సో అదే లైన్ లో ఆయన దైవత్వాన్ని వివరించండి, దైవత్వం యొక్క అవసరం ఏమిటి? మీకు ఇచ్చే కదా హెడ్డింగ్స్ అన్ని ఉన్నాయి, హెడ్డింగ్స్ అన్ని మీకు చెప్పాను కదా, వివరించండి దైవత్వం యొక్క అవసరం ఏమిటి? దైవత్వం యొక్క లేదా అందులోనే నెక్స్ట్ కూడా రాసుకోవచ్చు. ఇంపార్టెంట్ ప్రశ్న వివరించండి, దాని అవసరం ఏమిటి? తర్వాత దాని కంటిన్యూషన్ క్వశ్చన్స్ ఇలాగే వస్తాయి. జీసస్ క్రైస్ట్ చేస్తా అంటే రాయాలిగా చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్ incarnation, atonement. Brother, what's the 6th point? Atonement. యేసుక్రీస్తు యొక్క దైవత్వం. Atonement, I think, is a very, What is the 6th point, brother? Small brief.
things. Brother, what is the sixth point? What is that, brother? One minute, Sixth right? point. Sixth Sixth point. point, necessity of his divinity. Okay. Next one, atonement. దైవత్వం వివరించండి, దైవత్వం యొక్క అవసరం ఏంటి, దానిపై మానవత్వం అంటే ఏంటి, లేకపోతే మానవత్వం వివరించండి. Okay. Atonement. I think I have covered result of Christ's death, right? Yeah. Result of Christ's death. మరణ ఫలితాలు ఏంటి? Result of Christ's death. వేరువేరుగా రాస్తున్నాం కదా. Result of Christ's death. ఏదో నంబర్లు మీ బుక్లు అన్నీ ఉన్నాయి ఇవి. You guys don't have to worry about it. చదవండి అంత బుక్ అంతే. ఓకే. Okay. Next one, result of Christ's death. Point, hypostatic union, kenosis. Yeah. మీకు ఇది మాత్రం క్వశ్చన్ లో రాదు, మీ ఎగ్జామ్ లో రాదు. హైపోస్టాటిక్ కెనోసిస్ రాదు, పది పేరు. ఇది ఈకి ఫర్ ఎంఏ అండ్ బీడీ గైస్. హైపోస్టాటిక్ కెనోసిస్ థియరీ. హైపోస్టాటిక్ దీనికి ఒక ఎగ్జామ్ లో రాదు. MAPD guys, this is your teaching guide headlines, minimum headlines. These are not maximum, minimum headlines. Not limited to, that's what they say. Okay. That one and ఇది మీరు నేర్చుకోండి. hypostatic చెప్పాలి. ఇది మీరు అడిగినప్పుడు చెప్పాలి. resurrection. ఒకవేళ పేపర్ లో వచ్చినా మనం ఏం చేయలేదు. కొన్నిసార్లు మాటలు తప్పచ్చు, కొన్నిసార్లు రావచ్చు. కాబట్టి మీరు రాసుకుని సిద్ధపడుతున్నాను. Christ's resurrection, his nature, I mean, you know, and the result of his resurrection. Okay, no, we don't want to worry about that time. Okay, his nature of resurrection and the result of resurrection. We completed that. Okay. I'm going to send you impeccability and impeccability. I'll send you in English. I don't know how. I think we try to cover it in Telugu a little bit. At least write some points what you learned in impeccability and impeccability. I'll send you that. తెలుగులో రాసేవారు మన వీడియో మరొకసారి చూడండి. పెకబిలిటీ, ఇంపెకబిలిటీ. ఆయన పాపము చేయలేడు, పాపం చేయగలడు కానీ చేయలేదు అనేటువంటి సిద్ధాంతాన్ని మనం ఇచ్చాము. సో అది ఇంగ్లీష్ లో మీకు చిన్న 2-3 పేపర్లు పంపిస్తారు, అది ఒకసారి చదవండి, రిఫరెన్స్ ఉంటాయి. సో నేమ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తర్వాత నెక్స్ట్ ప్రశ్న. నేమ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే. Okay. 13th point, false views of Jesus Christ. False views or false understanding. False views or false understanding of Jesus Christ. False. Yeah. Impeccability, name of Jesus Christ. Impeccability కూడా మీకు just identity. What is one proper view of our Lord Jesus Christ? Proper view. Okay. Your teaching guide has to have minimum 14 headings. I don't care about the order. Okay. It can be any order. You want to start with false understanding of Jesus Christ, that's fine. But again, remember, you should be in a position to teach at a seminary level. Not forget about seminary, at least at your Bible studies. To an adult audience, not Sunday school audience. You know, don't start with Jericho lessons and David Goliath and Daniel. It's not going to work. You can start teaching it in your Sunday school. Yeah. So, I mean, you know, I'm talking about, you see, MA guys, we are assuming you are MA guys at theology level. Okay. And
BD guys, you are trying to become pastors. So you have no option. You have to teach this one. BD guys from the pulpits or from the Bible study podiums, you have to take Christology classes for your church members. People are not talking about Christ, they are talking about cash, and other things. It's not going to work. Start preaching Christ. That's your job. No class, no Christ, no cash, no Christ. Those sermons are not going to work out. సో ఇప్పుడు కనీసం మీరు మీ నోట్స్ లో ఎన్ని పేజీలు వచ్చాయో మాకు తెలియదు కానీ మీరు ఇవన్నీ ఒక ప్రత్యేకమైన నోట్స్ లో మీరు భద్రపరచుకోండి. ప్రసంగాలకు పనికొస్తాయి. Now guys, you know what? Now మీరు ఇవన్నీ చెప్పడం ప్రారంభిస్తే మీ నోట్లో వేరే విషయాలు రావు, రాజకీయాలు రావు, ఏమంటే ఎవడు నగ్గుతాడు, ఎవడు డబ్బులు ఇస్తున్నాడు, ఇవి రావు ప్రసంగాల్లో. you may think, లేకపోతే వేరే విషయాలు okay, ఉంటాయి కదా. John is being sadist, but let me tell you one thing. చూడండి, ఎందుకబ్బా ఇంత ఖచ్చితంగా ఏదో మమ్మల్ని చిన్నపిల్లలాగా చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. ఒక రకంగా ఇదేం శాడిజం రా బాబు అని కూడా అనుకోవచ్చు. What I taught you in this class was my teaching guide when I prepared in my seminary. చూడండి, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే నేను మీకు ఈ రోజు చెప్తున్న పాఠాలు నేను కొత్తగా ఏం తయారు చేయలే. మాకు కూడా మా ప్రొఫెసర్ ఇలాగే టీచింగ్ గైడ్ తయారు చేయమన్నాడు. ఎప్పుడు 20 years బ్యాక్ నేను సెమినర్లు ఉన్నప్పుడు అదే నేను మీకు టీచ్ చేస్తున్నాను. Only if I have learned it better, I wrote it better, I would have been a better teacher. చూడండి, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది ఆ సెమినరీ టైంలో ఇంకొంచెం వివరంగా ఇంకొంచెం చక్కగా రాసుకుని ఉంటే నా టీచింగ్ ఇంకా బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది. Okay, so don't do the mistake that I am doing. I have done. So please prepare your teaching guide in a way we never know how God will move you guys. Never ever know. కాబట్టి నాకెందుకులే, నాకేం అవకాశాలు వస్తాయి, సండే స్కూల్ నాకెవరు ఇస్తారు, లేదంటే పుల్పిట్ నాకెవరు ఇస్తారు, స్టడీ నాకెవరు ఇస్తారు అని క్యాన్సిల్ చేస్తున్నా కూడా. యా ఓకే, ఆయనకి తెలియదు. ఒక్క నిమిషం, ఏంటది ఏమనుకున్నా? ఓకే, మీరు రాసుకోండి. రాసుకున్నారు కదా ఈ విషయాలన్నీ? ఓకే, ఓపెన్ సమ్ డోర్స్ అండ్ యూ డోంట్ నో, మీ నోట్స్ మీకు ఉపయోగపడవచ్చు. Even if it doesn't open the door, you break the door and go out. సో ఎవరు తలుపులు తెరవకపోయి ఎవరు అవకాశం ఇవ్వకపోయినా మీ దగ్గర స్టఫ్ ఉంటే, నీ దగ్గర నోట్స్ ఉంటే మీరే తలుపులు బద్దలు కొట్టుకునే అవకాశాలు తీసుకోవచ్చు. అబ్బా రాము బాగా నవ్వుతున్నాడు. So any questions you guys have? Other people have any questions? Yeah, I just చూడండి, మనం అఫీషియల్ గా మనము క్రైస్టాలజీ కూడా ముగించాము. ఏదైనా ప్రశ్న ఉంటే మీరు కూడా చూడండి, ఏదైనా ఒకసారి నోట్స్ తిరగండి. అందరి దగ్గర కంప్లీట్. Next class guys, we will be starting bibliology. సో వచ్చే వారము మనము బైబిల్ శాస్త్రాన్ని ప్రారంభిస్తామండి మీకు కూడా. ఓకే, యా. సో బైబిలే కదా అని లైట్ గా తీసుకోవద్దు. క్రీస్తు గురించే ఎన్ని వారాలంటే 6 వారాల. Bibliology will not take more than Yeah, three weeks. 3 weeks I'll knock it off. we cannot promise you, but Okay. Yeah, we don't promise. You know, I mean, but I think I'll send you guys before Good Friday and Easter. I'll not crucify you. Okay, not to you. Okay. So you guys will be gone through systematic theology class before Good Friday. Okay, and then you'll only have OT2 and NT2 until they complete. Once they are done, I will come back and take BD classes. Same online. MA guys, good day, goodbye. That's the way it works from my side. Okay? We'll see. You guys will be under the grace of UConn. We are working on some system when they're going to start and all that. I'm in touch with Dr. Joseph Paturi. We will get back to you guys on certain things on that part, how it is going to work. We are still praying, but if not, next month will be my last class with you guys. Okay? So any questions you guys have about Christology? yeah. What is the 14th point you've said? Yeah, brother? Raj, 1 minute, Raj. Yeah, brother? I missed out the 14th point. 14th point. 14th point is proper view of Jesus Christ. Proper view of Jesus Christ. Yeah. ఈ రోజు చెప్పుకున్నాను. If any of the MA students, if they have their subheadings they have written, can you kindly post it in the group, please? Yeah. ఇంకా ప్రస్తుతం 23 రాసినప్పుడు 35 అవుతాయి మీకు. ఎగ్జామ్ రాసినప్పుడు కాదు. అయితే ఎగ్జామ్ లో 23 అంటే కనీసం 46 పేజీలు ఉండాలి. ఎగ్జామ్ ఏదైనా ఎగ్జామ్ పాస్ అయిపోతాం అనుకున్నారు కదా, మీకు చెప్పాను కదా, అవగాహన చెప్పాను కదా, అలాగే ఉంటది. బుక్ ఇచ్చి రాయమన్నా కూడా రాయలేరు. చెప్పాను కదా. Okay. So guys, teaching guide doesn't have page limit.
Okay, thank you, brother. Brother, can you copy and paste it in the group, please? Brother Abhinit, if you can just paste it in our Teams group, WhatsApp group, it will be helpful for other students also. Likewise, if somebody written it in Telugu also, they can put it there. That will be helpful. Guys, again, I am not going to judge you on the quality of your paper. Let me be very honest. I'm just going to judge you on your commitment. Okay? Are you committed to preach Christ and to teach Christ? That's all I care about. You want to take shortcuts, copy from Chat GPT, write it, do it. You're not being committed. You are cheating yourself and you are cheating God, not me. I mean, I don't even care. Submission will get 80% in Christology. 20%, it's only your commitment and attendance. Okay, you should be in a position to teach at your churches with confidence. Even though 10 professors like me sits in the class, you should be in a position to teach Christology, seeing your notes. Okay. Accession point was left out. Yeah, brother. I mean, like, that I wanted to talk in eschatology subject. That's why I didn't raise much of ascension. That I will do it eventually, because if I take everything here, you guys will be like overwhelmed. Okay. So in the due course of the class, I'll be taking ascension. But if you guys want to add ascension also, you guys should add. But there is not much points to discuss. Like I think I shared you some points, right? What does ascension do? Yes, brother, you actually took in last class, so some points were there. That's why I made 15 points, because ascension was also there. Yeah, you can write ascension also, but I didn't discuss in the class. I discussed with you personally. So Okay. yeah, I mean, so to be on the better side, I didn't put it in the class, but if you guys want to add it, you add it. I will teach again, if at all. But ascension at this stage, I want to keep it at eschatology, because after ascension, again, descending happens, second coming happens. That goes through eschatological process. What is Jesus Christ doing in heaven? What kind of body he has it in heaven? And that comes under different subject. Even though it's Christology, but I think it will be way too much stuff to discuss in our schedule. All right. Any other questions you guys have? If you guys don't have anything, we'll officially. No, brother, the internet is not there. Somebody closes in prayer, guys. Please ask me any questions in the group or private chat when you're writing the notes. Sir, I'm not. Brother Anand, you can submit after you come to India, 1 month after you come to India. Okay? Thank you, sir. Thank you, You sir. submit me Thank before you. end of July. Sure, sir. Yeah. But only Thank for you Brother very Anand. much. If you want to escape, you guys go to Bahrain, come with him, then I'll give you extension. For everybody else, unless you want to skip my wrath, you go to Bahrain or Iran. Show me a selfie from there. And then I'll say, sir, okay, we will extend write it till it July. down. We will write it down, sir, rather going to Bahrain. Yeah, I mean, I don't know. If you guys want to visit Iran for a lesser price, go ahead now. Okay? But don't come back again. I don't know whether you'll come back for sure. Stay in the same house. Brother Anand is living in the hotel. So please complete your notes, guys. Be serious. Next week, I'm going to start bibliology. My target is to close before Good Friday. I will close your class by Good Friday. So God bless you. Somebody closes in prayer, please. Father, we thank you and praise the Lord for this wonderful class today.